ప్రేమల మా తండ్రి, మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రం నాయన. ఈ సాయంకాలము బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని సమావేశపరిచినారు. మీకు స్తోత్రములు. వాక్యాన్ని వినటానికై ఆసక్తితో రాగలిగిన ప్రేమైన సహోదరి సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు. సామాన్య మానవుడనైన నేను దేవుని యొక్క మాటలు ఎలా పలకగలను? కనుక పరిశుద్ధాత్మ దేవుడైన నీవే ఆ నా ఎడల దయ చూపించి నన్ను మరుగుపరిచి మీ దివ్యమైన వాక్యములు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం చొప్పున గ్రహించగలటకు, ఆ వాటిని సరైన విధానంలో బోధించగలటకు, అర్థం చేసుకోగలటకు, వాటిని అన్వయించుకోగలటకు దయపాలించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాట్సాప్ లో సడన్ చేంజెస్ కొన్ని చేశారు. ఇవాళ ఇప్పుడే వచ్చేసి చేంజెస్ అన్ని. ఆ దానికి సంబంధించిన వస్తున్నా. ఓకే, ఫైన్, డజంట్ మ్యాటర్. మనం గతంలో చూసాము, యోహాను సువార్తను మనం స్టడీ చేస్తా ఉన్నాము. బైబిల్ గ్రంథాన్ని స్టడీ చేసేటప్పుడు దానిలోని ప్రాముఖ్యమైన భాగాలు ఎలా ఎలా విడగొట్టాలి, లేక ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటి, సెంట్రల్ థీమ్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా గ్రహించాలి. ఆల్రెడీ ప్రతిసారి మీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. మీకు ఇలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే ఆ, బాగా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో నేను మాట మాటికి చెప్తున్నాను. సో యోహాను సువార్తను 5 భాగాలుగా విభజించాలి. ప్రొలాగ్ అండ్ ఎపిలాగ్ అని ఎప్పుడు అంటామంటే, ఒక ప్రొఫెషనల్ డాక్యుమెంట్ కి ప్రొలాగ్, ఎపిలాగ్ అంటాము. యోహాను అపోస్తలుడైన యోహాను రాసినప్పుడు దీన్ని చాలా ప్రొఫెషనల్ గా థియోలాజియన్ పర్స్పెక్టివ్ లో రాసినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకనే మన లేకపోతే ఇంట్రడక్షన్ అనో, లేకపోతే కంక్లూజన్ అనో, బెరడక్షన్ అనో ఏదో చెప్పిండేవాడు. సో ఇది పరిచయం కింద మొదటి అధ్యాయం మొదటి 36 వచనాలు మనం గతంలో స్టడీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం రెండో భాగం ఉన్నాము. యేసుక్రీస్తు వారు చేసినటువంటి పబ్లిక్ మినిస్ట్రీ, అంటే బహిరంగంగా ఏ మినిస్ట్రీ అయితే చేశాడో దాని గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాము. అందులో 5వ అధ్యాయంలో మనం కొనసాగుతున్నాం. ఆ తర్వాత ప్రైవేట్ మినిస్ట్రీ, అంటే యేసుక్రీస్తు వారు శిష్యులతో 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు ఆయన చేసినటువంటి పరిచర్య గురించినటువంటి వివరాలు మనం స్టడీ చేయబోతున్నాము. ఆ తర్వాత లాస్ట్ 18, 19, 20 చాప్టర్ లో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు, మహిమను గురించిన వివరాలు మనం చూడగలము. ఆ తర్వాత ఎపిలాగ్, కంక్లూజన్ లో యేసుక్రీస్తు వారు పునరుద్ధారుడు కాక మునుపు ఆయన తన శిష్యులతో స్పెండ్ చేసినటువంటి టైం. తర్వాత మనకి ఈ యోహాను సువార్త అర్థం చేసుకోవటానికి ఆ 3.5 years లో ఆ ఈ ఈ స్ట్రక్చర్ మీకు గతంలో మీకు చూపించడం జరిగింది. ఏంటిదంటే రెండో అధ్యాయము, మూడో అధ్యాయము, నాలుగో అధ్యాయము మొట్టమొదటి ప్యాస్ ఓవర్ అంటే యేసుక్రీస్తు వారు 12వ ఏట యెరూషలేముకు రావటం రికార్డ్ అయింది లూకాసు వార్త 2వ అధ్యాయంలో. అది కలుపుకుంటే ఇది రెండవ ప్యాస్ ఓవర్ అని చెప్పాలి. దాన్ని వదిలేసి ఆయన సేవా పరిచర్యలు 30వ ఏట మొదలెట్టాడు. అది లూకాసు వార్త 3వ అధ్యాయంలో చూస్తాము. 3వ అధ్యాయం, రెండో అధ్యాయం అనుకుంటా. సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ చూస్తాం. చెప్తాను. లూకాసు వార్త 30వ ఏట ఆయన స్టార్ట్ చేస్తాడు. అది థర్డ్ చాప్టర్ అనుకుంటాను. 3వ అధ్యాయము 23వ వచనంలో దాని గురించిన వివరణ మనం చూడగలము. సో 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, 4వ అధ్యాయము పస్కా పండుగ సందర్భాలు అన్నమాట.
మీకు ఇంట్రొడక్షన్ లో చెప్పడం జరిగింది. ఏమని చెప్పడం జరిగిందంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి సేవా పరిచర్యలు బాగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ అంటారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రారంభంలో ఆయన యూదయలో, యెరూషలేములో సేవా పరిచర్యలు ప్రారంభించాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే యేసుక్రీస్తును చంపడానికి ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తును వెళ్ళగొట్టారు. సో ఆయన యాక్చువల్ గా పడద్రోసి చంపుదాం అనుకున్నారు. కానీ యేసుప్రభు అక్కడి నుంచి ఏం చేశాడంటే ఎర్లీ ప్రిమెచ్యూర్డ్ డెత్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి దేవుడు తనకు అప్పగించినటువంటి పని సంపూర్ణం చేసుకోవాలని అక్కడి నుండి ఆయన నజరేతుకు షిఫ్ట్ అవుతారు. సో గలిలయలో అది నజరేతు అనేది కపెర్నహూమ్ అనేది గలిలయలో ఉంటుంది. గలిలయలో సో ఫస్ట్ మేబీ ఫర్ అబౌట్ 8 months ఆయన ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ. ఆ తర్వాత దాదాపు ఒక 2+ years గలిలయలో ఆయన సేవ చేయడం జరిగింది. గలిలయలో సేవ చేసిన తర్వాత ఆమ్, పెరయ, ఆ తర్వాత పెరయ జూడియా. పెరయ జూడియా అంటే ఆ గలిలయ నుండి ఆయన ఎవ్రీ ఫెస్టివల్కే యెరూషలేంకి వచ్చేవాడు. ఎంచేతనంటే యూదులందరూ కూడా సంవత్సరానికి 3 పర్యాయములు కుటుంబాలతో పాటు యెరూషలేంకి వచ్చి ఆ 3 ప్రాముఖ్యమైన పండుగలు వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళకున్న మొక్కుబడులు కానీ చెల్లించాలి. సో ఆ నేపథ్యంలో యేసుక్రీస్తు వారు అక్కడ 2.5 years చేసినటువంటి మినిస్ట్రీలు యెరూషలేంకి వచ్చేవాడు. వచ్చినప్పుడు త్రూ పెరయ ద్వారా వచ్చేవాడు. మీకు ఆల్రెడీ మ్యాప్ లో దాని గురించి మీకు చూపించినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. ఒకవేళ చూపించలేదంటే చివరిలో మళ్ళా దగ్గర దాన్ని మీకు చూపిస్తాను. సో ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ, ఆ తర్వాత గలీలియన్ మినిస్ట్రీ, ఆ తర్వాత పెరయ అండ్ జూడియా మినిస్ట్రీ. సో 8 months 2+ years, 4 months పెరయ అండ్ జూడియా మినిస్ట్రీ 4 months. ఆ తర్వాత ప్యాషన్ వీక్, జస్ట్ 1 week ప్యాషన్ వీక్ అంటే యేసుక్రీస్తు వారి సిలువ శ్రమల గురించినటువంటి ఆ తర్వాత ఆ, ఆ, అదే మేజర్ షేర్ అన్నమాట. సిలువను గురించి మత్తయి గాని, మార్క్ గాని, లూకా గాని, థ్యాంక్ యూ. యోహాను గాని. తిను మ్యాగీ ఏం లేదు అక్కడ, పెట్టు నోట్లో పెట్టు. మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, అందుకనే నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎవరు కూడా మధ్యలో మాట్లాడకండి. మాట్లాడితే మాట్లాడుకోండి కానీ అన్మ్యూట్ చేసుకోకండి. అన్మ్యూట్ చేసుకోవటం వలన ఆ, మధ్యలో కొద్ది బ్రేక్ వస్తుంది. సో మనం ఎక్కడున్నాము, ప్యాసోవర్ గురించి మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను. 2, 3, 4 అధ్యాయాల్లో అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి మినిస్ట్రీ ఎర్లీ జూడియన్ మినిస్ట్రీ, గలీలియన్ మినిస్ట్రీ, పెరయ జూడియన్ మినిస్ట్రీ, ఆ తర్వాత లాస్ట్ 1 week. సో యేసుక్రీస్తు వారి సిలువకు వచ్చి ఆ తర్వాత రిజరక్షన్ అండ్ పోస్ట్ రిజరక్షన్ 40 days అది యేసుక్రీస్తు వారి టోటల్ మినిస్ట్రీ అనమాట. సో 3.5 years అప్రాక్సిమేట్లీ. సో ఒకవేళ దాన్ని ఫెస్టివల్స్ గురించి యోహాను సువార్తకు సంబంధించి మనం అర్థం చేసుకోవాలంటే 2, 3, 4 అధ్యాయాలు మొట్టమొదటి ప్యాసివర్ అంటే మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తర్వాత, ఆ తర్వాత 5వ అధ్యాయం ప్రస్తుతానికి మనం స్టడీ చేస్తున్నాం. అందులో 18 verses అయిపోయినాయి. యేసుక్రీస్తు వారు చేసినటువంటి స్వస్థత గురించినటువంటి వివరణ మనం లాస్ట్ క్లాస్ లో స్టడీ చేయడం జరిగింది. అది ఏ పండుగ అనేది మనకు క్లారిటీ లేదు. కొంతమంది స్కాలర్స్ ఏమో పస్కా అంటారు, కొంతమంది ఏమో కాదంటారు. కానీ పస్కా అవడానికి అవకాశం ఉంది, ఎందుకంటే 4 ప్యాసివర్స్ కంప్లీట్ అవుతాయి దాంతో. ఆ తర్వాత 6వ అధ్యాయము 3వ పస్కా కింద, 5వ అధ్యాయంలో ఉన్నటువంటి పస్కా సెకండ్ అనుకుంటే ఇది 3rd ప్యాసివర్ అవ్వాలి. 7, 8, 9 ఈ 3 అధ్యాయాల సందర్భం కాంటెక్స్ట్ ని చెప్పేది. ఆ కాంటెక్స్ట్ అది అంటే టాబర్నాకిల్స్ అనమాట, పర్ణశాలల పండుగ. అంటే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు వాళ్ళు అరణ్య ప్రయాణం చేసుకుంటూ వచ్చారు కదా. ఈ టాబర్నాకిల్ ఫెస్టివల్ నాడు ఏం చేస్తారంటే ఆ ఆ సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళు చిన్న చిన్న పాకలుగా టెంట్స్ గా వేసుకొని వాళ్ళు లిటరల్ గా ఆ 7 దినాలు అలా టెంట్స్ లో ఉండి వాళ్ళు ఇశ్రాయేలీలు
ఎటువంటి అనుభవాలు గుండా వెళ్ళారో అవన్నీ వాళ్ళు ధ్యానం చేస్తారు. అటువంటి అనుభవాలు గుండా పోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో 9, 10 అది ఈ 2 అధ్యాయాలేమో హనుక్కా. హనుక్కా అంటే సైలెంట్ పీరియడ్. మలాకీ గ్రంథం నుండి జాన్ ద బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ స్టార్ట్ అయ్యేంత మటుకు మధ్య కాలంలో దాదాపు 400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ 400 సంవత్సరాల గ్యాప్‌లో వరల్డ్ పవర్స్ మీకు తెలుసు. మొట్టమొదట ఐగుప్తు వరల్డ్ పవర్. ఇశ్రాయేలీయులు అక్కడే బానిసగా ఉన్నారు. ఆ తర్వాత మేజర్ వరల్డ్ పవర్ ఎవరు అంటే అస్సిరియనే. ఆ మధ్యలో కొన్ని ఉన్నాయి. ఏది ఫిలిస్టీన్స్ అని, లేక సిరియన్స్ అని, లేతే ఆ చుట్టుపక్కల మరికొన్ని దేశాలు ఉన్నాయి కానీ, బట్ మేజర్ వరల్డ్ పవర్స్ వచ్చి ఫస్ట్ చెప్పాలంటే ఐగుప్తు, సెకండ్ అస్సిరియన్ కింగ్డమ్, ఆ తర్వాత బెబిలోనియన్ కింగ్డమ్. మనకు దానియేలు గ్రంథంలో చెప్పబడిన ఆ ఆ ఆర్డర్ గురించి చెప్పాలంటే మొట్టమొదట బబులోనియన్ కింగ్డము, ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యము, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యము, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం. సో ఈ రోమా సామ్రాజ్యంలో చివరిలో యాంటియోకస్ ఎపిఫానిస్ III అని ఎంపరర్ ఆయన ఏం చేస్తాడంటే గ్రీకు కల్చర్ ని అడాప్ట్ చేసుకోమని చెప్పి గ్రీకు దేవతలైన ZEUS ఆ జూత్ దేవతని పూజించమని చెప్పి యూదులను బాగా బలవంతం చేస్తాడు. అయితే యూదులు ఒప్పుకోరు. యూదులు ఒప్పుకోని కారణం చేత యూదులను ఎట్లన్నా కానీ వాళ్ళ దేవుణ్ణి ఆరాధించకుండా ఈ ఈ గ్రీకు దేవతలను ఆరాధించేటట్టు చేయాలని చెప్పేసి ఎపిఫానిస్ ఎంపరర్ ఏం చేస్తారంటే దేవాలయములోని టెంపుల్ మీద పందిని అర్పిస్తాడు. అంటే పిగ్ని సాక్రిఫైస్ చేస్తాడు. పిగ్ని సాక్రిఫైస్ చేయటం వల్ల యూదులు ఏం చేస్తారంటే అప్పటి నుంచి ఆ బలిపీఠాన్ని వాళ్ళు వాడకుండా బలిపీఠం మీద బలి అర్పించకుండా వాళ్ళు దేవాలయంలో ప్రవేశించడానికి ఉండదు. వాళ్ళ అర్పణ లేకుండా దేవాలయానికి మీనింగ్ లేదు. అందుకని దేవాలయాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. సో నెగ్లెక్ట్ చేస్తారు. ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, లేకుంటే యాజక వర్గానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఎవరంటే సద్దూకే. సో పారిసీస్, తర్వాత ప్రీస్ట్లు అనమాట. వీళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ స్పిరిచువల్ గా చెప్పాలంటే. ఎవరంటే యాజక వర్గము, తర్వాత ఫిలిస్తీన్ల వర్గము, సద్దుకాయల వర్గము బాగా పవర్ఫుల్ గా ఉంటారు. ఇది ఎప్పటి నుంచి అంటే ఈ సైలెంట్ పీరియడ్ లో వాళ్ళు కొంచెం ఎక్కువగా వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. ఆ టైంలోనే చాలా లిటరేచర్ వచ్చింది. ఎందుకంటే దేవుడు అసలు మలాఖీ గ్రంథంలో దేవుడు లాస్ట్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోరు, దేవుని వాక్యానికి లోబడరు. అందుకనే దేవుడు వదిలేశాడు వాళ్ళని. సో వీళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు లిటరేచర్ తయారు చేసుకున్నారు. దాన్ని అపోక్రిఫా అని అంటారు. చాలా లిటరేచర్స్ వచ్చాయి. ఆ టైంలో మెత్తథియాస్ అని ఒక ఒక జూయిష్ ప్రీస్ట్, 7 కొడుకులు. వాళ్ళు ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. మీకంటే హనుక అర్థం కావాలంటే మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దాన్ని ఏమంటారంటే ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ లో ఏం జరిగిందో అది ఒక హిస్టరీ అన్నమాట. సో హిస్టారికల్ థియాలజీ మీకు తెలియాలంటే ఇవి మీకు అర్థం కావాలి. సో కాంటెక్స్ట్ వచ్చింది కదా అని నేను చెప్తున్నాను. సో ఆ టైంలో మత్తతియాస్ అనే యాజకుడు రోషంతో తిరుగుబాటు చేస్తాడు. ఇది కొంతకాలం జరుగుతుంది. బట్ థర్డ్ సన్ జూడాస్ అని చాలా మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, ఇస్ అ వారియర్. ఆయన మొత్తం మీద రోమియోల పైన కొంత ఆధిపత్యం వహించి ఒక చిన్న సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో ఆ చిన్న సామ్రాజ్యాన్ని స్థాపించి మళ్ళా దేవాలయాన్ని రీడెడికేట్ చేస్తారు. ఆ పీరియడ్ ని హస్మోనియన్ పీరియడ్ అంటారు. సామ్రాజ్యం హస్మోనియన్ కింగ్డమ్ అంటే యూదులు స్వయం ప్రతిపత్తిని అంటారు కదా, సెల్ఫ్ ఇండిపెండెన్స్. వాళ్ళ పెత్తనం కింద ఉండకుండా వీళ్ళు చిన్న స్లోగా వాళ్ళు ఎక్స్పాండ్ అయ్యి ఒక చిన్న రాజ్యంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు. వాళ్ళు రీడెడికేట్ చేసిన ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అప్పటి నుండి యూదులు ఏం చేస్తారంటే హనూక్ అనే ఫెస్టివల్ ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. పూరీం అనే ఫెస్టివల్ ని ఎస్తేర్ గ్రంథంలో రాయబడినటువంటి ఎస్తేర్ మొర్దెకై ద్వారా తీసుకొచ్చినటువంటి గొప్ప రివైవల్ ద్వారా యూదులు చంపబడకుండా హామాను చేతి నుంచి విడిపించబడినటువంటి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుని పూరిము ఫెస్టివల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా నిర్గమకాండము లో చెప్పబడినటువంటి పండుగలు 7 పండుగలు.
ఆ 7 పండుగలతో పాటు ఇవి 2 పండుగలు, మొత్తం 9 పండుగలు యూదులు చాలా ప్రియంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకంటే క్రైస్తవులంగా దేవుని వాక్యాన్ని స్టడీ చేస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మీకు సరిగ్గా అర్థమైతే బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుందనే ఉద్దేశంతో మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది 9, 10 అధ్యాయాల నేపథ్యం. ఆ తర్వాత 12 నుండి 20 వరకు 4వ ప్యాసోవర్, 4th ప్యాసోవర్ అనుకోవాలి. 5th చాప్టర్ ప్యాసోవర్ గా మనం పరిగణిస్తే అది గనక అదేవో నాకు తెలియదండి అంటే 3rd ప్యాసోవర్ కింద మనం తీసుకోవాలి. 5వ అధ్యాయము 9వ అధ్యాయము ఆ 2 అధ్యాయాల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సబ్బాతు దినాన జరిగినటువంటి సందర్భాలు. ఇది మీకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఎందుకో ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత పబ్లిక్ మినిస్ట్రీని కూడా కొన్ని భాగాలకు మనం డివైడ్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ ఈ ఫస్ట్ 3 పార్ట్స్ మనం స్టడీ చేశాం. ఫస్ట్ పార్ట్ లోనేమో పెరయ గలిలయలో యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య, సెకండ్ పార్ట్ ఏమో యెరూషలేములో యోదయలో చేసిన పరిచర్య, థర్డ్ పార్ట్ సమరయలో చేసింది. ఆ తర్వాత 4th చాప్టర్ 46 నుంచి చివరి వరకు గలిలయలో యేసు ప్రభు చేసినటువంటి పరిచర్య. ఇప్పుడు యెరూషలేములో యోదయలో 5వ అధ్యాయము అది సబ్బాత్ దినాన బహుశా ప్యాసెవర్ ఫెస్టివల్ ఉండొచ్చు. ఆ కాంటెక్స్ట్ లో జరుగుతున్నటువంటి సందర్భాల గురించి మనం స్టడీ చేస్తా ఉన్నాము. ఈ 5th చాప్టర్ లో మనం 19th వర్స్ నుంచి మనం చూడాలి. లాస్ట్ క్లాస్ లో బెతెస్దాలో యేసు ప్రభు చేసినటువంటి కార్యం గురించి మనం ఆల్రెడీ ఈ స్లైడ్ ని మనం ఆల్రెడీ స్టడీ చేశాము. మీకు గుర్తు రావాలని చెప్పి ఈ స్లైడ్ మీకు పెట్టాను. సో ఇవాళ మనము 19th వర్స్ నుండి చివరి వరకు మనం స్టడీ చేయవలసి ఉంటుంది. 5వ అధ్యాయం నుండి మీకు దాదాపు 12వ అధ్యాయం వరకు కూడా, ఈ 5th చాప్టర్ నుండి 12th చాప్టర్ వరకు కూడా యేసు ప్రభు చేస్తున్నటువంటి క్లెయిమ్స్ అన్నమాట. అంటే యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి ఆయన వారికి తెలియపరుస్తున్నాడు. మీకు ఆల్రెడీ పబ్లిక్ మినిస్ట్రీలో 3 భాగాలుగా చెప్పాలంటే మెయిన్ పోర్షన్స్ ఏంటిదంటే 3 పబ్లిక్ మినిస్ట్రీలో. ఒకటి ఏంటంటే ద గ్రేట్ ఐయామ్స్, ద గ్రేట్ ఐయామ్ అంటే నేనే నేనే. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మీకు ఆల్రెడీ గతంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 14, 15 వచనాల్లో మోషే దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నాడు. మీరు నన్నేమో ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నావు, ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్ళాలి, మా దేవునికి మేము సంబరాలు చేసుకోవాలి, బలి అర్పించాలి, ఆయనకి సేవ చేయాలి, మమ్మల్ని పోనివు అని అడగమని చెప్పమంటున్నావు. మరి ఎవరు పంపించారంటే ఏం చెప్పాలి అన్నప్పుడు అక్కడ దేవుడు యెహోవా అనే అనే పేరు పెట్టడం జరిగింది. యెహోవా అనే దానికంటే ముందు ఉన్నవాడను అనువాడను, ఉన్నవాడను యాక్చువల్గా ఉన్నవాడను అనేది పేరు కింద లెక్క. ఎందుకంటే దేవుడికి ఎవరు పేరు పెట్టరు. పేరు పెట్టాలంటే పెద్దవాడు చిన్నవారికి పేరు పెట్టాలి. సో కాబట్టి దేవుడికి ఎవరు పేరు పెడతారు? ఆయనే ఉన్నవాళ్ళందరిలో సుప్రీం అథారిటీ అండ్ దెర్ ఇస్ నో వన్ అబౌవ్ హిమ్. సో కాబట్టి దేవుడు నీ పేరేం పేరు అంటే దేవుడు ఐయామ్ అని చెప్పాడు. సో అక్కడ చెప్తూ యాక్చువల్గా దేవుడికి ఉన్నటువంటి పేర్లలో చాలా ఉన్నాయి, కానీ ఒకే ఒక పేరు యాక్చువల్గా దేవుడికి ఉండేది, మిగిలినవన్నీ బిరుదులే. ఆదికాండము 1:1లో ఎలోహిం దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని రాయబడి అక్కడ దేవుడు అనే పేరుకి ఎలోహిం అని పెట్టారు. ఆ తర్వాత రెండవదిగా మనకు ఈ నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనం చూస్తాము యాహువే. యాహువే అనేది యెహోవా అని, తెలుగులోనేమో యెహోవా అని అంటారు, ఇంగ్లీష్లోనేమో LORD అప్పర్ కేసులో పెడతారు. అప్పర్ కేసులో పెట్టినప్పుడేమో యాహ్వే అని అర్థం, ఎల్ అప్పర్ కేసులో పెట్టి ORD అనేది లోయర్ కేసులో పెట్టినప్పుడేమో అదోనాయ్. సో ఇప్పుడు యూదులు యహ్వే అనే పదాన్ని పలకడానికి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించువాడు నిర్దోషిగా ఎంచబడ్డాడని రాయబడింది. సో కాబట్టి వాళ్ళు యెహోవా అనే పదాన్ని ప్రధాన యాజకుడు ఒక్కడే వాడతాడు. ఆ ప్రధాన యాజకుడు కూడా ద డే ఆఫ్ అటోన్మెంట్ అనే ప్రాయశ్చిత్తార్థ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. లేవికాండం 16 అధ్యాయాల వివరాలు ఉన్నాయి. ఆ ఒక్కరోజు మాత్రమే ఒక్కసారి పలుకుతాడు, ఇంకెప్పుడు పలకరు. ఏం చేతనంటే ఎక్కడ మేము దోషులం అవుతామేమో అని ఆ ప్లేస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎలోహిం అన్న వాడతారు, లేకుంటే అదోనాయ్ అనైనా వాడతారు. సో దేవుడికి పేరు చెప్పాలంటే ఒకే ఒకటి, అది ఏంటిది అంటే యహ్వే. యహ్వే అనే దానికి మీనింగ్ ఎలా చెప్పాలంటే ఐ యామ్. అది యాక్చువల్గా టెట్రాగ్రమేషన్ అంటారు. 4 అక్షరాలు ఉంటాయి, దాంట్లో వొవల్స్ ఉండవు, అది పలకడానికి సాధ్యం కాదు.
యహ్వే అని కూడా ఎట్లా పలకగలుగుతున్నాం అంటే అదోనాయ్ అనే అక్షరంలోని పేరు వవెల్స్ ఇందులో కలిపి యహ్వే అని పలకడం జరిగింది అనమాట. సో కాబట్టి అక్కడ నేనే మీనింగ్ వస్తుంది. ఇంగ్లీష్ లో రాసినప్పుడు ఐ యామ్, ఉన్నవాడును అంటే ఐ యామ్, అంటే దాని అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, స్వయంభవుడు. తెలుగులో స్వయంభవుడు అంటారు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఐఎమ్ ఎటర్నల్ గాడ్, అంటే నాకు బిగినింగ్ ఎండింగ్ అనేది ఉండదు. అది దాని మీనింగ్ అన్నమాట. నేనే ఐ యామ్. ఇక్కడ యేసుప్రభు ఏం చేశారంటే పబ్లిక్ మినిస్ట్రీలో ఐ యామ్ అంటే నేనే. మోషేకి కనపడింది కూడా నేనే, మోషేతో మాట్లాడింది నేనే అని చెప్తూ 7 గ్రేట్ ఐయామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవన్నీ మనం అంచెలంచెలుగా మనం 6వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. 6:35 నుంచి ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అని అంటాడు. జీవాహారమును నేనే అని అంటాడు. అక్కడ నుంచి మనం అంచెలంచెలుగా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఆల్రెడీ మనం చూసాం. 4వ అధ్యాయంలో మొట్టమొదటిసారి నేనే అని చెప్పాడు. సమరయస్తుడితో చెప్తాడు నేనే అని. వెంటనే కుండ అక్కడ పెట్టేసి తను ఊర్లో ప్రజలందరికీ ఇదిగో మెస్సయ్య అని చెప్పి పరిచయం చేస్తుంది. మనం ఆల్రెడీ 4th చాప్టర్ 2 టైమ్స్ మనం స్టడీ చేసాం. ఏం చేతనంటే సువార్త ప్రకటించేటప్పుడు ద ఫ్లో ఆఫ్ లాజిక్ ఎలా ఉండాలి, డైలాగ్ ఎలా కంట్రోల్ చేయాలి అని అర్థం చేసుకోవడానికి 2 టైమ్స్ కావాలని స్టడీ చేయడం జరిగింది. సో ఈ 5th చాప్టర్ లో నేను ఎందుకు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నానంటే ఇప్పుడు యేసు ప్రభు పబ్లిక్ మినిస్ట్రీస్ లో 7 గ్రేట్ ఐయామ్స్ చెప్పాడు. అండ్ అట్ ది సేమ్ టైం 7 సైన్ మెరకల్స్ చేశాడు. అది కూడా మీకు లాస్ట్ క్లాస్ లో మీకు చూపించాను. 7 సైన్ అంటే సూచక్రియ. ఈ సూచక్రియ ఎందుకు చేయాలి అంటే వాళ్ళు అడుగుతారు, నీవు దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడవైతే ఏంటి ప్రూఫ్ అంట. ఆ ప్రూఫ్ ఏంటిదంటే సైన్ ప్రూఫ్. 7 చేశాడు అనమాట. యోహాను సువార్తలో 7 రికార్డ్ చేశాడు. సో 7 గ్రేట్ ఐయామ్స్, 7 సైన్ మెరకల్స్. మూడవది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటానికి ఆ దేవుడు ఆ అక్కడ ఉన్నటువంటి యూదులు గాని, శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, సద్దూకయ్యులు గాని, ప్రధాన యాజకులు గాని, సో వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు తను తాను బయలుపరుచుకున్నాడు. కానీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఎటువంటి మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారంటే రోమా ప్రభుత్వాన్ని అణిచివేసి ఆ ఫిజికల్ గా రాజ్య పరిపాలన చేయాలి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాలు కూడా అలాగే ఉన్నాయి. పాత నిబంధనలో వాగ్దానాలన్నీ ఎలా ఉన్నాయంటే ఒక్క యెషయా గ్రంథం 53 అధ్యాయం తప్పనించి ఆ యెషయా గ్రంథంలోని కొన్ని కొన్ని ఒక 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 స్పెక్ట్రమ్ ఆఫ్ భాగం ఉందన్నమాట. టెక్స్ట్ ఉంది. కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. దాంట్లో యేసుక్రీస్తును గొర్రెపిల్లగా చిత్రీకరించబడినటువంటి అసలు 53rd చాప్టర్ ఎలా ఉంటుందంటే యెషయా సిలువ వేయబడుతున్నప్పుడు చూసి అవన్నీ గబగబా రాసుకొని దాన్నే పొయిటిక్ ఫార్మాట్ లో చెప్పినట్టుగా అనిపిస్తుంది. అంత బాగా చిత్రీకరించబడిన లేఖనాన్ని యూదులు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అర్థం కాలేదు. కారణం ఏంటంటే దాన్ని కూడా వాళ్ళు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారంటే యూదులకు వచ్చే శ్రమలన్నీ కూడా యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో రాయబడినటువంటి దాన్ని తీసుకుని యూదులందరూ అటువంటి అనుభవం గుండా వెళ్తారు, యూదా ప్రవక్తలు అటువంటి అనుభవాలు గుండా వెళ్తారు అని వాళ్ళు దాన్ని జనరలైజ్ చేశారు. కానీ స్పెసిఫిక్ గా ఆ యెహోవా సేవకుడు గొర్రెపిల్ల అని ఒక బ్యూటిఫుల్ పిక్చర్ ని చిత్రీకరించినట్టుగా అక్కడ మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ ఆ పాత నిబంధనలో దేవుడు అంటే మెస్సియా, మెస్సి అంటే అభిషక్తుడు, అనాయింటెడ్ వన్, లయన్ ఆఫ్ జూడా, యూదా గోత్రపు సింహం లాగా వస్తాడని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి రివీల్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీ మీ తండ్రి యోసేపు కదా, మీ తల్లి మరియా కదా, మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు 4 బ్రదర్స్ ఉన్నారు. సో అక్క చెల్లెలు కూడా అన్నారు, మరి వాళ్ళు ఎంతమందో తెలియదు మనకి. సో అల్టిమేట్లీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. మరి వాళ్ళందరూ మాకు తెలుసు కదా, నువ్వు నీ పుట్టుక మాకు తెలుసు, నువ్వు బెత్లెహేములో, కానీ ఆయన ఆ ఆ, కన్యక గర్భమున జన్మించినాడు అనేది వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు దే డింట్ యాక్సెప్ట్ ఇట్. సో వాళ్ళు యేసుక్రీస్తు వారి ఎంచేతనంటే ఏ రోజు 2 years కంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ చంపించినప్పుడు యూదులు గనక ఆ ఈ యేసుక్రీస్తు యొక్క జన్మ కన్యక గర్భమును పుట్టినవాడు అని గనక వీళ్ళకి అర్థమైతే వాళ్ళు చంపనివ్వరు కదా, వాళ్ళు అడ్డుకుంటారు కదా.
అడ్డుకోలేదు, వాళ్ళు వదిలేశారు. ఎంచేతనంటే వాళ్ళు కోరుకున్నటువంటి దేవర్ ఓన్లీ లుకింగ్ ఫర్ లైన్ ఆఫ్ జూడా, దేవర్ నెవర్ లుకింగ్ ఫర్ ఎనీ ల్యామ్, బట్ గాడ్ సెట్ ద ల్యామ్. అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందనమాట. ఇది కూడా రావడానికి కారణం ఏంటంటే పాత నిబంధనలో సంఘాన్ని గురించినటువంటి వివరణ లేదు. పాత నిబంధనలో ఛాయలుగా చెప్పబడ్డాయి. ఆ క్లారిటీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప అర్థం కాదు. ఇప్పుడు మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కన్విక్షన్స్ కలుగజేశాడు కాబట్టి మనకు అర్థమైంది. కానీ ఈనాటికి చాలా మంది ఎందుకు యూదులు ఇప్పటికీ యెరూషలేంకి వెళ్తే వాళ్ళు దే డోంట్ యాక్సెప్ట్ ఇట్. దిస్ న్యూ టెస్ట్మెంట్, దిస్ ఇస్ నాట్ ది ట్రూ టెక్స్ట్ ఫ్రమ్ గాడ్ అని వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఒక కల్టిక్ ప్రాక్టీస్ కింద దాన్ని త్రోసి వేస్తారు. దే యాక్సెప్ట్ ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్, దే డోంట్ యాక్సెప్ట్ న్యూ టెస్ట్మెంట్, దే డోంట్ రిసీవ్ ఇట్ దట్ దిస్ ఇస్ ఫ్రమ్ ద లార్డ్. అది పాయింట్ అనమాట. ఇది మీ బ్యాక్ యార్డ్ మెమరీలో పెట్టుకుంటే ఇప్పుడు మనం చదువుతున్నవి ఒక్కోటి మనం అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 5వ అధ్యాయం నుండి 12th చాప్టర్ వరకు కూడా లాట్స్ ఆఫ్ అపోజిషన్స్ ఉంటాయి. ఇందులో ఒక బ్యూటీ ఏంటిదంటే మీరు కనుక కేర్ఫుల్ గా ఫాలో అవుతే వ్యతిరేకతలు ఉన్నప్పుడు సువార్త ఎలా చెప్పాలి అనేది మీకు బాగా, ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి అనేది చాలా ఇట్ ఇస్ యాక్చువల్లీ అన్ ఆర్ట్. సువార్త ప్రకటించడము అనేది ఒక ఆర్ట్. ఎట్లా పడితే అట్లా చెప్పడం కాదు అది. అజ్ఞానంగా మనం మాట్లాడకూడదు, చాలా జ్ఞానంగా మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మాట్లాడాలి, అర్థవంతంగా మాట్లాడాలి. అప్పుడు మనకు సరైన ఫలితాలు వస్తాయి. కానీ ఊరికే ఏదో ఇలా గింజలు చల్లేసినట్టుగా నేను పొలంలో చల్లుతానంటే కుదరదు. సువార్త ప్రకటన అది కరెక్ట్ కాదు. సర్వసాధారణంగా ఆ, మన నేపథ్యం, భక్సింగ్ గారి సహవాసులు ఉన్నటువంటి వాడుక అలవాటు ఏంటంటే బహిరంగ సువార్తలు ఒకటే మనకు అలవాటు. అంటే సంఘంగా వెళ్ళి ముగ్గురు వరుసగా లైన్లో వెళ్తూ ఒకరు మెగాఫోన్ పట్టుకొని పాడబడుతుంటారు. మధ్య మధ్యలో క్రాస్ రోడ్స్ కానీ ఎక్కడైనా గుంపు ఉన్న చోట ఎవరికో ఊరికి ఆ సువార్త చెప్పడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు గట్టి గట్టిగా అరిచి కాసేపు సువార్త చెప్తారు, మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉండి లేక ట్రాక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. స్వార్థ అంటే అదొకటే వాళ్ళకు తెలుస్తుంది. కానీ పర్సనల్ ఎవాంజలిజం అనేది ఇంకోటి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి బహిరంగ సువార్తకు ఆదరణ లేదు, బహిరంగ సువార్త చేసే అవకాశమే లేదు. అది చేయకుండా పూర్తిగా బిగించేశారు. సో కాబట్టి ఈ పర్సనల్ ఎవాంజలిజం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుచేతనే నేను యోహాను సువార్త 4వ అధ్యాయం 2 సార్లు రిపీట్ చేసిన కారణం ఏంటంటే ఇదే. మీకు కానీ ఈ సందేశం వినే ఎవరైనా కానీ ఆ స్వార్థ ప్రకటన గురించినటువంటి వివరణ బాగా అర్థం చేసుకొని స్వార్థ ప్రకటిస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఈ 5th చాప్టర్ నుండి 12th చాప్టర్ వరకు వ్యతిరేకతలు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా ఆయన 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 దేవుని రాజ్యం గురించి చెప్తూ తన దైవత్వాన్ని గురించి ఎలా చెప్పాడో మనకు అర్థమవుతుంది. మీకు అలా చదువుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది. అక్కడక్కడ నేను ఆపి ఆపి దాన్ని కొంచెం దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాను. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దీని పెద్ద మర్మాలంటూ లేక డీప్ ట్రూత్స్ అంటూ ఏమీ లేవు. అలా చదువుతూ పోతేనే మనకు అర్థమైపోతుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి 5వ అధ్యాయం 12th చాప్టర్ 12 నుంచి చివరి వరకు దాదాపు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మాదిరి గురించి కూడా మాట్లాడతాడు. దాని గురించి మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు 5వ అధ్యాయము 18వ వచనం కీలకమైంది అనమాట. 5వ అధ్యాయం 18వ వచనం కీలకమైంది. ఏమిటది? ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకునను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఎందుకు యూదులు యేసుక్రీస్తును చంపుదాం అనుకున్నారు? ఎందుకు యూదులు యేసుప్రభువును చంపుదాం అనుకున్నారంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒకడే దేవుడు కాబట్టి ఇంకెవరైనా నేను దేవుణ్ణి అన్నప్పుడు అది దేవదూషణ చేసినట్టు లెక్క. అటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పేసి పాత నిబంధనలో ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఎన్నో చట్టాలు ఉన్నాయి. అసలు దేవుని యొక్క నామంను దూషిస్తే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. విశ్రాంతి దినాచారము మీరితే ఆ రోజు కట్టెలు ఏరుతున్నాడు. మోషేకు అర్థం కాలేదు. ఒకటి తీసుకొచ్చారు, సార్ వీడు కట్టెలు ఏరుతున్నాడు విశ్రాంతి, నేనేం చేయాలంటే ఒక నిమిషం ఆగండి, దాని గురించి ఎక్కడ క్లారిటీ లేదు, నేను దేవుని అడిగి చెప్తానని చెప్పి ఈ ఆస్ ద లార్డ్ అప్పుడు వాడి రాళ్ళతో కొట్టి చంపమంటాడు. సో కాబట్టి యూదుల మధ్యలో ఒక కఠినమైన శిక్ష ఏమిటంటే విశ్రాంతి దినాన్ని గనక ఆచరించకపోతే రాళ్లతో కొట్టి చంపాలి.
మొదటిది. రెండోది ఏంటంటే దేవుని నామాన్ని దూషిస్తే మీకు గుర్తుందో డివైడెడ్ కింగ్డమ్ లో ఆహాబు రాజు వాడికి ఒక తోట కావాలి. నాబోతు తోట అది రాజుగారి ప్రెమిసెస్ కి ఆనుకున్నది. సో ఆనుకున్నది కాబట్టి ఆ తోట నాకు కావాలంటే ఇది మా పిత్రార్జితము, ధర్మశాస్త్రంలో రాయబడింది, పిత్రార్జితం ఎవరికి అమ్మొద్దని రాయబడింది, నేను ఇవ్వను అంటాడు. నేను ఇవ్వనని మూతి ముడుచుకుంటే అప్పుడు ఆయన భార్య యజబెల్ వచ్చి, నువ్వు పిచ్చోడా, నువ్వు రాజు కదా, నువ్వు యూ డోంట్ నో హౌ టు హ్యాండిల్, నాకు ఇచ్చేసి నేను చూసుకుంటానని చెప్పేసి వెంటనే అప్పటికప్పటికి అబద్ధ సాక్ష్యాలు పెట్టించేసి వీడు రాజును దూషించాడు, దేవుడిని దూషించాడు అని చెప్పి రాళ్లతో కొట్టి చంపుతారు. సో రాజును దూషించిన, దేవుణ్ణి దూషించిన రాళ్లతో కొట్టి చంపాలి. దూషణ ఏంటంటే దేవుణ్ణి దే దే దేవుడు ఒకే దేవుడు, ఆ ఒకే దేవుని ప్లేస్ లో ఇంకెవరిని కూడా పెట్టడానికి వీలు లేదు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పాడు, చెప్పకూడదు అట్లా. అందుకని మీరు తండ్రి అని పిలువబడవద్దని చెప్పి మత్తయి సువార్తలో అంటాడు కదా యేసుప్రభు. మీరు తండ్రి అని పిలువబడవద్దు, మీరు గురువు అని పిలువబడవద్దు. లిటరల్ గా చెప్పాలంటే తండ్రి అనేది దేవునికి మాత్రమే ఆపాదించబడుతుంది. ఎంచేతనంటే యోహాను సువార్త 1:12 మనం ఆల్రెడీ చూసాం. ఎందరైతే ఆయన స్వీకరించారో, అంటే తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించాడు. అందుకనే అప్పటి నుంచి తండ్రి అనే పిలిచే ప్రివిలేజ్ మనకి ఇచ్చాడు. తండ్రి అన్నప్పుడు ఆ తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి రిలేషన్షిప్ చాలా అద్భుతమైన రిలేషన్షిప్. ఎందుకు దేవుడు తండ్రి అని అని పిలువబడడానికి ఇష్టపడ్డాడంటే, అసలు ఆ మాటకు వస్తే ఆ గాడ్ ద ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు ఫాదర్ అనే చెప్పబడింది. రెండవది సన్ ఆఫ్ గాడ్ లేక దేవుని కుమారుడు, టైటిల్ అగైన్ సన్ ఆఫ్ గాడ్. మీకు లాస్ట్ టైం మీకు చెప్పాను, సన్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ మ్యాన్. సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ ఇది కూడా టైటిలే. యేసుప్రభుకు ఉన్నటువంటి మనుష్య కుమారుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మొట్టమొదటిసారి ప్రస్తావించబడింది అనమాట. సో ప్రభు అంటే LORD అప్పర్ కేస్ ప్రభు. సో ఇవి మూడు. ఆ తర్వాత మెస్సియా అంటే అభిషక్తుడు, మెస్సియాని క్రీస్తు. నాలుగు పదాలు మనం ఎక్కువగా చూస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మీకు ఆల్రెడీ గతంలో మీకు చూపించాను, అందుకని మీకు ఓవరాల్ గా చెప్తున్నా, లేకపోతే మళ్ళీ స్లైడ్ లో చూపించేవాడిని. ఏసే క్రీస్తు, ఏసే ప్రభువు, ఏసే మనుష్య కుమారుడు, ఏసే దేవుని కుమారుడు. ఇవి నాలుగు కూడా యేసుక్రీస్తు దైవత్వానికి సాదృశ్యము. ఇప్పుడు వచ్చిన పాయింట్ ఏంటంటే, ఏసే అంటే యేసు మానవ నామం, అది రక్షకుడు అని అర్థం అన్నమాట. మత్తయి సువార్త 1:21 మనకు తెలుసు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుకో. యేసు అనేది హ్యూమన్ నేమ్. ఇప్పుడు మీకు మనం గతంలో ఆల్రెడీ దాని గురించి కూడా డిస్కషన్ అయింది, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు ఆత్మస్వరూపి అయిన వాడు, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. సో దేవుడు కంటిన్యూస్ టు బి గాడ్. దేవుడికి మధ్యలో బ్రేక్ ఏమి ఉండదు. ఆత్మస్వరూపి అనే దేవుడు మానవుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సో ఇప్పుడు ఏ కన్యక గర్భంలో జన్మించినటువంటి శిశువు హీఈస్ బోత్ గాడ్ అండ్ మ్యాన్. అంటే మానవుడుగా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అప్పుడు మానవుడు అంటాం కాదు. సో దేవుడే గాడ్, కంటిన్యూస్ టు బి గాడ్, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ గాడ్. అంటే మీరు అనొచ్చు, మరి ఆత్మస్వరూపమైన దేవుడు మానవుడు వచ్చాడు, చేంజ్ కదా అంటే, చేంజ్ అనేది పర్సనాలిటీ రావాలి. పర్సనాలిటీలో ఏం చేంజ్ లేదు. సృష్టికి మునుపు దేవుడు ఎలా ఉన్నాడో, సృష్టి తర్వాత కూడా దేవుడు ఎలా ఉన్నాడు, మానవుడిగా వచ్చినప్పుడు కూడా దేవుడు అలాగే ఉన్నాడు. ఏం మార్పు లేదు. పర్సనాలిటీలో, వ్యక్తిత్వంలో మార్పు లేదు. అంటే వ్యక్తిత్వం అంటే మైండ్ టు థింక్, హార్ట్ టు ఫీల్, విల్ టు డిసైడ్. ఈ సోల్ అంటాం. సోల్లోనే మైండ్, హార్ట్, విల్ ఇవి మూడు భాగాలని కలిపి సోల్ అంటాము. అది ఇంగ్లీష్ లో కరెక్ట్ గా చెప్పడానికి ఉంటుంది, కానీ తెలుగులో చెప్పేటప్పుడు కొంచెం మనసు అని, హృదయం అని పరిపరి విధాలుగా మారుస్తారు. అందుకనే డైకాటిమా, ట్రైకాటిమా అని క్రియేషన్ ఆఫ్ మ్యాన్ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో మన పాయింట్ ఏంటంటే, దేవుని కుమారుడు, ఆ తర్వాత మనుష్య కుమారుడు, ప్రభు. ఇప్పుడు ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా మత్తయి కానీ, మార్క్ కానీ, లూకా కానీ, యోహాను కానీ నలుగురు సువార్తికులు చేసిన పని ఏంటంటే ఇదే పని. ఏంటి? ఏసే మనుష్య కుమారుడు, ఏసే దేవుని కుమారుడు, ఏసే క్రీస్తు, ఏసే ప్రభు. ఈ నాలుగుటిని దీంట్లో దేవుని కుమారుడు అని
యోహాను సువార్తలో ఎక్కువగా దాని గురించి నొక్కి చెప్తాడు. ఈ దేవుని కుమారుడు అనేది కూడా మనం గతంలో మీకు చెప్పడం జరిగింది. దేవుని కుమారుడు అంటేనేమో దేవుడు అని అర్థం. ద జూయిష్ ట్రెడిషన్ ఇంకొంచెం ఎక్స్పాండ్ చేశారు. ఏంటిదంటే దావీదును కీర్తన సంఖ్యలో అంటాడు. దావీదు గురించి మాట్లాడుతూ నా జ్యేష్ఠ పుత్రుడు అంటాడు. దావీదు దేవునికి ఎట్లా జ్యేష్ఠ పుత్రుడు అవుతాడు? అవుడు కదా. సో దేవుడికి జ్యేష్ఠ పుత్రుడు ఉండడు. అయితే దావీదును జ్యేష్ఠ పుత్రుడు ఎందుకన్నా అంటే దేవుడు దావీదు విషయంలో ఒక స్పెషల్ ప్లాన్, ఒక స్పెషల్ పర్పస్ కలిగి ఉన్నాడు. ఆయన్ని స్పెషల్ గా దేవుని యొక్క ప్రణాళికలో ఆయన్ని వాడుకోవడానికి దేవుడు ఆయనకు ఒక స్థానం ఇచ్చాడు. సో కుమారుడుగా చెప్పాడు. అలాగే రెండోసారి సొలొమోను గురించి కూడా మాట్లాడతాడు. సొలొమోను నా కుమారుడు అని అంటాడు. ఆ తర్వాత నిత్యము అతడు రాజ్య పరిపాలన చేస్తాడు. సొలొమోను ఇక్కడ నిత్యం రాజ్య పరిపాలన చేస్తాడు. సొలొమోను చనిపోయాడు కదా. సొలొమోను నిత్య పరిపాలన చేస్తారంటే నిత్యం ఉండే దేవుడే. సో అక్కడ సొలొమోను గురించి చెప్పాడే గాని యాక్చువల్ గా అది యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అని అప్పుడు చూసాం. ఆ తర్వాత మూడోది ఆ జూవిష్ నేషన్ ని ఆ దేవుడు అంటే నా జ్యేష్ఠ పుత్రుడు నిర్గమకాండంలో మనం చూసాం. సో నా జ్యేష్ఠ పుత్రుడైన ఇస్రాయేలు అంటాడు. ఇస్రాయేలు అంటే యాజ్ అ నేషన్. సో దావిది గురించి చెప్తాడు, సొలొమోను గురించి చెప్తాడు, యాజ్ అ నేషన్ గురించి మాట్లాడతాడు. సామ్ నంబర్ 2లో దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు గురించి కుమారుడు గురించి అక్కడ ప్రస్తావన అక్కడ వస్తుంది. గతంలో అవన్నీ మీకు స్లైడ్స్ లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు మళ్ళా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవన్నీ ఇంపార్టెంట్ రీక్యాప్ అని అనుకోవాలి, రివ్యూ అనుకోవాలి. సో దావీదు గురించి చెప్పాడు, సొలొమోను గురించి చెప్పాడు, యాజ్ అ నేషన్ గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత యేసుక్రీస్తు గురించి చెప్పాడు. నాలుగోది. ఐదోది మనల్ని కూడా కుమారులుగా చేశాడు. సో ఇప్పుడు ఈ మనడు కుమారుడు ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడుగా ప్రభుగా అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులుగా ఉంటారు. ఇప్పుడు కుమారులుగా ఉన్నారు అంటే ఒక స్పెషల్ ప్రివిలేజ్ గా దేవుడు వారికి ఒక స్పెషల్ మిషన్, స్పెషల్ కమిషన్ వారికి అప్పగించినప్పుడు దేవుడు అటువంటి మాటలు వాడడం జరిగింది. ఇందులో వీళ్ళందరిలో కూడా దావీదు గాని, సొలొమోను గాని, ఇశ్రాయేలు గాని లేకుంటే యేసుక్రీస్తు మనం పక్కకు పెడదాం, మనం గాని. సో ఐదుగురిలో మనకున్నటువంటి స్థానం వేరే, యేసు ప్రభుకున్నటువంటి స్థానం వేరే. యేసు ప్రభు స్పెషల్ మినిస్ట్రీ ఏంటిదంటే లోక పాపములు మోసుకుని పో దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, దేవుని కుమారుడు. దాని తాత్పర్యం అది. సో మనుష్య కుమారుడు అని చెప్పి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది అనమాట. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో మనుష్య కుమారుడు అని ప్రస్తావించబడింది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. సో ఈ వీటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే మనకి దిస్ పార్ట్ ఆఫ్ ది మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లేవు, న్యూ టెస్ట్మెంట్ లో మనం ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. మనకు కూడా కృపావరములు కలిగినటువంటి సేవకుల ద్వారా ఈ వాక్యాన్ని వివరించడం జరుగుతుంది కాబట్టి మనకు బాగా అర్థమవుతుంది. కానీ యూదులు రక్షించబడలేదు కాబట్టి రక్షణ లేని వ్యక్తికి దేవుని సువార్త అర్థం కాదు, దేవుని వాక్యం ట్రూత్ అర్థం కాదు. ఒకవేళ అర్థమైతే వాళ్ళు యేసుప్రభువుని చూసి సిలువేస్తారు. ఇప్పుడు అదొక మర్మం అనమాట. సో దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ సంఘమును, ఈ సువార్తను మరుగు చేశాడు. సాతాను కూడా తెలియదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ డెవిల్ డస్ నాట్ నో. అందుకని మీరు మీరు బాగా ఆలోచించండి, లేకపోతే గుర్తు చేసుకోండి. ముందు ఏం చేశాడు? పేతురు ద్వారా ట్రై చేశాడు. ఏమని? నేను యెరూషలేముకి వెళ్తాను, యెరూషలేముకి వెళ్తే నేను చాలా శ్రమలు గుండా వెళ్తాను, నన్ను చంపుతారు, నేను తిరిగి లేస్తాను అన్నప్పుడు వద్దు ప్రభు అని చెప్పి చేయి గట్టిగా పట్టుకున్నాడా? 16వ అధ్యాయంలో మత్తయి సువార్తలో అప్పుడు యేసుప్రభు అన్నాడు, సాతానా నన్ను తిరిగి వెనక్కి వెళ్ళమన్నాడా? సో అక్కడ సాతాను యొక్క ఉద్దేశం ఏంటిదంటే యేసు ప్రభు సిలువకి ఎక్కకూడదు, సిలువకి ఎక్కకూడదు. మరి తర్వాత మధ్యలో ఆ ప్రాసెస్ లో మళ్ళీ వాడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. కన్ఫ్యూజ్ అయిపోయి లేదు చంపాల్సిందే అని యూద ఇస్కరియోతు ద్వారా ఆయన చంపించడం జరిగింది. ఎందుచేతనంటే ఈవెన్ పడిపోయిన దేవదూత కూడా సువార్తను గురించినటువంటి సంపూర్ణ అవగాహన లేదు. ఉండుంటే వాడు రకరకాలుగా వాడు అడ్డుకునే ప్రయత్నం చేసేవాడు. సిలువను గురించి కూడా చాలా చాలా అభ్యంతరాలు తీసుకుని వచ్చిన వాళ్ళకి అర్థం కాదు. ఈ వాజ్ సో కన్ఫ్యూజ్డ్. ఎందుచేతనంటే పాత నిబంధనలు దాని గురించిన వివరణ ఎక్కువగా లేదు. ఆ మాట మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కూడా అక్కడ అపోస్తలుడైన మత్తయి అంటాడు, ఈ లేఖనాలు రాసినటువంటి రచయితలకు కూడా ఈ వివరాలు ఎక్కువగా తెలియక వాళ్ళు కూడా ఆ ఈ ఈ ఈ ఈ వాక్యం చెప్తుంటే వాళ్ళు కొత్తగా వింటారు. ఈవెన్ దేవదూతలు కూడా తెలియదండి, తొంగి చూస్తున్నారంట. మన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తాం.
సువార్త ఎంత అద్భుతమైనదంటే, అందుకనే అపోస్తలుడైన పౌలు సువార్త గురించి చెప్తూ అది ఒక మర్మము, అదొక గొప్ప భాగ్యము. ఇది చాలా మందికి అర్థం కాదు. కొద్ది మందికి అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళే దేవుని నిజంగా ఆరాధన చేస్తారు. అర్థం కాని వాళ్ళు దీన్ని ఒక మతం కింద భావిస్తారు. వాళ్ళ దగ్గర కూడా రారు. ఎనివే ఇదంతా ఉపోద్ఘాతం కింద తీసుకోవాలి. ఐ థింక్ ఉపోద్ఘాతం కూడా చాలా వివరంగా ఇవ్వటం జరిగింది. ఎంచేతనంటే ఇదంతా మీకు చెప్తే, ఇదంతా మీ మైండ్‌లో పెట్టుకుంటే, మనం చదువుతుంది సులభంగా అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. 18వ వచనంలో యేసుక్రీస్తు తన దేవుణ్ణి పట్టుకొని తండ్రి అని అన్నాడు. సొంత తండ్రి అనంగానే వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే యూదులు కదా! వాళ్ళకి స్క్రిప్చర్స్ తెలుసు. వాళ్ళకి హీబ్రూ స్ట్రక్చర్ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ మాట మాట్లాడితే కుదరదని చెప్పి వాళ్ళు చంపడానికి ట్రై చేశారు. 19వ వచనం నుంచి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చెయ్యనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగుననే చేయును. ఇక్కడ ఒక హింట్ మనకేం అర్థమవుతుందంటే, త్రిత్వం గురించినటువంటి ఒక బ్యూటిఫుల్ అండర్‌స్టాండింగ్ ఈ ఒక్క వచనంలో మనకు బాగా త్రిత్వం గురించినటువంటి సిద్ధాంతాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. త్రిత్వం గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఒకే దేవుడు వన్ గాడ్ బట్ 3 పర్సన్స్. అదేంటి? ముగ్గురు వ్యక్తులయ్యి ఒకే దేవుడు ఎట్ట అవుతుందంటే దట్ ఈస్ ద ట్రూత్. దైవత్వములో ఒకరు, వ్యక్తిత్వంలో ముగ్గురు. ఎట్లాగంటే యోహాను సువార్తలోని మనం అవన్నీ చూస్తాము. నెమ్మది నెమ్మదిగా చూస్తాము. ముగ్గురు వ్యక్తులుగా అయినప్పటికి కూడా తండ్రిని చూస్తే కుమారుని చూసినట్టే ఉంటుంది. కుమారుని చూస్తే తండ్రిని చూసినట్టే ఉంటుంది. యేసు ప్రభువు పని చేసిన పరిశుద్ధాత్మ దేవుడు పని చేసినట్టు ఉంటుంది. పరిశుద్ధాత్ముడు పని చేసిన యేసు ప్రభువు పని చేసినట్టుగా ఉంటుంది. వ్యక్తులుగా ముగ్గురు ఉన్నప్పటికి కూడా పనిచేసే తీరుని బట్టి చూస్తే ఇంపార్టెంట్ పార్ట్ లో ప్రతి చోట ముగ్గురు కనపడతారు. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి అనే దేవుడు ప్లాన్ చేశాడు. రక్షణ ప్రణాళిక తండ్రి అనే దేవుడు వేస్తాడు. కుమారుడైన దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని అప్లై చేస్తాడు. సో అక్కడ త్రిత్వం గురించిన వివరణ కనపడుతుందా? అందుకనే బ్యాప్టిజం దగ్గర తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములలో సింగులర్, నాట్ ప్లూరల్, సింగులర్ అంటే ఒకే నామము అని అర్థం. అది మనకు అర్థమవుతుంది. ఈవెన్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన బాప్తిస్మ యేసుక్రీస్తు వారికి ఇచ్చిన తర్వాత తండ్రి అయిన దేవుడు ఆకాశం నుంచి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ఆకాశం నుంచి ఆయన పలుకుతాడు. కుమారుడైన దేవుడు ఆయన భూమి మీద ఆయన ఆయన బాప్తిస్మ తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి పావురం వలె వచ్చి ఆయన మీద నిలిచి ఉండట చూచితిని అన్నాడు. అక్కడ పావురం వల్ల ఎందుకు రావాలి అంటే, అలా రాకపోతే జాన్ ద బ్యాప్టిస్ట్ కనపడదు. బాప్తిస్మిచ్చి యోహానుకు కనపడ్డానికి ఆయనకి పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా, అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారని జాన్ ద బ్యాప్టిస్ట్ కి అర్థం అవడానికి పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పావురము రూపేణ పరిశుద్ధాత్మ దేవుడు రావటం ఒకే ఒకసారి జరిగింది. ఇంకెప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అనగానే పావురం చూపిస్తున్నారట. చూపించకూడదు. చివరికి ఏమవుతుందంటే పావురం ఇజుకొట్టు పరిశుద్ధాత్మ అయ్యే గొప్ప ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. సో పీపీటీ కానీ లేకపోతే ఎక్కడన్నా పిక్టోరియల్ ఫార్మాట్ లో ట్రూత్ ని ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మైన పావురం తీసుకొస్తారు. సాధ్యమైనంత మటుకు అది అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే రాంగ్ రిప్రజెంటేషన్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్కటే సందర్భంలో అది కూడా ఎందుకంటే ట్రినిటీని గురించి అర్థం చేసుకోవడానికి అలా జరిగింది. సో న్యూ టెస్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత యేసు ఆయన దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, యేసే క్రీస్తు అని అర్థమైతే అప్పుడు మనకి ఏం అర్థమైందంటే, ఓహో త్రిత్వంలో రెండో వ్యక్తి ఉన్నాడు అని అర్థమైంది. పెంటెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చినాక అప్పుడు ఓహో త్రిత్వంలో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు, దైవత్వంలో మూడో వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అక్కడికి కేసు క్లోజ్ అయింది. మళ్ళీ ఇంకో ఫోర్త్ పర్సన్ ఏమైనా ఎక్స్ట్రా రెవల్యూషన్ ఉందంటే లేదు. ఎందుచేతనంటే ప్రకటన గ్రంథానికి గాడ్స్ రెవల్యూషన్ అనేది ఆగిపోయింది. సో కాబట్టి మనకు త్రిత్వం గురించిన అవగాహన అనేది మనకు లేకపోతే బైబిల్ సరిగ్గా మనకు అర్థం కాదు. ఎంచేతనంటే ఇప్పుడు కల్వరి సిలువలో దేవుడు మానవుడుగా, అసలు దేవుని యొక్క సత్యం అనేది ఎంత అద్భుతమైనదో ఆశ్చర్యం కలుగుతున్నారు. ఆదికాండం మొదటి నుండి ప్రకటన గ్రంథం చివరి దాకా కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, నేను
ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ సర్వే లాగా నేను టీచ్ చేస్తాను కాబట్టి నాకు అదంతా కొంచెం అవగాహన నాకు బాగా గుర్తుంది కాబట్టి నేను మీకు ఇలా చెప్పడానికి సాధ్యమవుతుంది. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే దేవుని యొక్క అమోఘమైనటువంటి జ్ఞానము, మహత్తరమైన ఆశ్చర్యమైనటువంటి జ్ఞానము వివరించడానికి మాటలు గాని, భాష గాని మనం హ్యూమన్ కెపాసిటీ సరిపోదని చెప్పి చాలా సులభంగా చెప్పొచ్చు. ఎంచేతనంటే అసలు దేవుడు మానవుడుగా రావటం ఏంటి? మానవుడు దేవుని పోలికలో చేయటం ఏంటి? కల్వరి శిలువలో దేవుడు చనిపోవటం ఏంటి? దేవుడికి చావు ఉంటదా? ఉండదు. అయితే పుట్టుకలో ఏ విధంగా ఆత్మస్వరూపిన దేవుడు మానవుడికి వచ్చాడో, కల్వరి శిలువలో ఆయన మరణించినప్పుడు కూడా ఆయన మానవుడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లలు చనిపోయాడు. కానీ అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే త్రిత్వంలో వ్యక్తులు ముగ్గురైనప్పటికీ ముగ్గురిని విడదీయడానికి ఎలా వీలు పడదో, అలాగే యేసుక్రీస్తు ఆయన నిజానికి దేవుడు, నిజానికి మానవుడు. వన్ పర్సన్ అక్కడ. హి ఈస్ నాట్ 2 పర్సన్స్. వన్ పర్సన్, 2 నేచర్స్. వన్ పర్సన్స్ 2 నేచర్స్ అన్నమాట. సో అదొక మిస్టరీ అది. ఏంటి చేత అంటే కల్వరి చెరువులో కూడా నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అన్నారు. త్రిత్వంలో ఆ ఎడబాటు అనేది కూడా మనకు అర్థం కాదు. వి నెవర్ అండర్స్టాండ్ దోస్ బిబ్లికల్ ట్రూత్స్, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, ఇట్స్ అ మిస్టరీ. సో పాయింట్ ఏంటంటే త్రిత్వంలో ఇక్కడ చూడండి ఆయన ఏమన్నాడంటే ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగునే చేస్తాడు. అంటే ఎలా చేస్తాడంటే తండ్రి చేస్తే ఎలాగుంటుందో కుమారుడు కూడా అలాగే చేస్తాడు. అంచేతనే హీఈస్ బోత్ గాడ్ అండ్ హీఈస్ మ్యాన్. అంటే పరిపూర్ణంగా మానవుడు, పరిపూర్ణంగా దేవుడు. హీఈస్ ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్. ఇక్కడ మీకు గతంలో కూడా నేను మీకు ఒక మాట చెప్పడం జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు క్లోజ్ గా ఫాలో అయితే కానీ మీకు అర్థం కాదు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని డీప్ ట్రూత్స్ ఉంటాయి. మీరు క్లోజ్ గా ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. దేవుడు మానవుడిగా వచ్చినప్పటికీ కూడా ఆయన మానవుడిగా జీవించినప్పుడు 100% ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లాగానే జీవించాడు. అంత మెరకల్స్ లాగా సూపర్ డూపర్ గా అన్ని ఆర్డ్ గా ఎక్కడ చేయలేదు. మీరు బాగా గమనించండి. 4 సువార్తలు మీరు బాగా స్టడీ చేయండి. ఎక్కడ కూడా దేవుడు ఎక్కడెక్కడైతే దేవుడు తన దైవత్వాన్ని రివీల్ చేసుకోవాలో ఆయా సందర్భాల్లో మాత్రమే దేవుడు సూచక క్రియలు అవి కూడా ఎందుకు అంటే ఫర్ పీపుల్ టు అథెంటికేట్, టు అండర్స్టాండ్ దట్ హీఈస్ ది అథెంటికేటెడ్ పర్సన్, హీఈస్ ది ఆథరైజ్డ్ పర్సన్, హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్, హీ కేమ్ ఫ్రమ్ గాడ్, హీఈస్ నాట్ ఆఫ్ హిస్ ఓన్ తన సొంతంగా చెప్తున్నది కాదు. ఎందుకంటే ఇద్దరు సాక్ష్యం అంగీకరించాల్సి ఉంటుంది అనమాట. సో అంచేత అక్కడ మాత్రమే మెరకల్స్ చేసేయడానికి ఇంకెక్కడ చేయలేదు. అది కూడా మనం ఎవరం కూడా నువ్వు దేవుడు కాబట్టి నువ్వు అలా ఉన్నావు అని అనటానికి అవకాశం లేకుండా ఒక సామాన్యమైన మానవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత దేవుని పైన ఆధారపడి ఎలా పర్ఫెక్ట్ గా జీవించొచ్చు అని ఒక ప్రూఫ్ మనకు వదిలేశాడు, ఒక మాదిరి వదిలేశాడు. అంటే ఆది కాండము మొదటి 2 అధ్యాయాల్లో ఆదాము అవ్వలు చేయబడిన స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ లో యేసుక్రీస్తున్నాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు పాపము చేయడానికి అవకాశం ఉంది, పాపము చేయకుండా ఉండడానికి అవకాశం. సో అలాగే యేసుక్రీస్తు కూడా దేవుడు మానవుడుగా అయినప్పటికీ దాన్ని ఇలా చెప్పొచ్చు, దైవ మానవుడు అయినప్పటికీ కూడా ఆయన పాపం చేయడానికి అవకాశం ఉంది. ఏం చేతనంటే అదే స్టేట్ లో ఉన్నాడు. ఆయన పాపం చేయలేదు. ఆయన పాపం చేయటానికి ఎన్ని విధాలుగా శోధన గుండా వెళ్ళాలో ఆ శోధనలన్నీ వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో అదే అంటాడు. ఆయన పాపము చేయలేదు, పర్ఫెక్ట్ గా ఉన్నాడు. సో ఇప్పుడు మనము మన జీవన విధానాల్లో అయితే మనకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఆయనలో పాపం లేదు. అంటే పాప నైజం లేదు. ఆయనలో పాపం లేదంటే అర్థం ఏంటంటే ఆయనలో పాప నైజం లేదు. కానీ పాప నైజం లేకుండా పాపం చేయొచ్చు కదా. ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో వాళ్ళు సృష్టించబడినప్పుడు వాళ్ళలో పాప నైజం లేదు. వాళ్ళలో పాప నైజం లేకపోయినా పాపము చేసే అవకాశం ఉంది. సో కాబట్టి పాపము చేయటానికి పాపము యొక్క నైజమే ఉండాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అయితే యేసుక్రీస్తు మనం మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన శోధించబడ్డాడు పాపము లేనివాడుగా. అసలు నాలో పాపం ఉంటే రుజువు చేయండి అని చెప్పేసి యోహాను సువార్తలో అంటాడు కదా 8వ అధ్యాయంలో. ఎవరు చెప్పలేకపోయారు. అంచేతంటే మాటలు ఇరికించుదామని ట్రై చేశారు. ఎన్నెన్ని విధాలుగా ట్రై చేసినా ఎక్కడ కూడా పాపం లేకుండా జీవించాడు. ఎందుకలా జీవించాడో తెలుసా? ఈ వచనము
దానికి మనకు జవాబు చెప్తాను. నేను మళ్ళా చదువుతాను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. అంటే ఇప్పుడు త్రిత్వంలో గాడ్ ద ఫాదర్, ద సన్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ పర్ఫెక్ట్ యూనియన్. ఎంత పర్ఫెక్ట్ యూనియన్ అంటే దే ఆర్ జస్ట్ వన్ యాజ్ గాడ్. బట్ స్టిల్ ఇప్పుడు ద సన్ ఆఫ్ గాడ్ ఆయన ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఒక న్యూ నేచర్, ఒక సంపూర్ణమైన మానవుడుగా ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుడుగా ఉండే ప్రివిలేజెస్, ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి యూటిలైజ్ చేయలేదు. అదే ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను దాసుడుగా తగ్గించుకున్నాడు, మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. అంటే అర్థమైందంటే దేవుడిగా ఉండే ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూటిలైజ్ చేసుకోకుండా ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ గా జీవించాడు. అయితే ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్ట్ గా జీవించాలంటే ఏం చేయాలి? 19వ వచనంలో మనకు ఒక క్లూ దొరుకుతుంది. ఒక్క వచనం చాలు మన స్టడీ మొత్తానికి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చెయ్య నేరడు. అది హిజ్ డిసిషన్. సో యేసు యొక్క డిసిషన్ ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏదైతే చేస్తాడో నేను ఎగ్జాక్ట్లీ అలాగే చెయ్యాలి. చూడండి, మళ్ళా చూడండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును. అంటే ఇప్పుడు కుమారుడు ఎప్పుడు ఏం చేస్తాడు? కుమారుడు తండ్రి ఏం చేస్తాడా అని తండ్రిని కనిపెట్టుకొని వాట్ ఎవర్ గాడ్ ద ఫాదర్ డస్ ఎగ్జాక్ట్లీ. నాకు ఈ మధ్య కాలంలో ఒక ట్రూత్ నాకు అర్థమైంది. ల్యాప్టాప్ లో నేను పనిచేసేటప్పుడు ఎవరైతే ఈ ల్యాప్టాప్ లో పని చేస్తారో వాళ్ళకి నేను చెప్పే మాట్లాడతాను. కంప్యూటర్ లో వర్క్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఏమైందంటే డెస్క్టాప్ మీద నేను కొన్ని ఫైల్స్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఈజీ యాక్సెస్ ఉంటుంది. డెస్క్టాప్ మీద యాక్సెస్ పెట్టుకున్న తర్వాత నేను ఎప్పుడు దాన్ని ఆ పర్టికులర్ ఫంక్షన్ నేను దాని ఫంక్షన్ ని యాక్టివేట్ చేసాను నాకు తెలియదు. కానీ వన్ డ్రైవ్ లో డెస్క్టాప్ మీద నేను ఏదైతే చేస్తానో అవన్నీ వన్ డ్రైవ్ లో రిప్లిక్ అయిపోతుంది. మీకు పాయింట్ అర్థమవుతుందా? వన్ డ్రైవ్ లో. సో నాకు ఆ సంగతి తెలియదు. నాకు ఎంతసేపు ఫోల్డర్ ఓపెన్ చేసినప్పుడు వన్ డ్రైవ్ అని కనపడుతుంది, కింద నా నా లోకల్ డ్రైవ్స్ కనపడుతుంది. అదే సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్. నేను దాన్ని పార్టిషన్ చేసినప్పుడు 3 కింద చేసుకున్నాం. సి జనరల్ గా ఈ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అంటే దాన్ని ముట్టుకోను. మిగిలిన డి కానీ ఈ కానీ నా ఫైల్స్ నేను రీలొకేట్ చేసుకుంటా ఉంటాను, మార్చుకుంటా ఉంటాను. సో డెస్క్టాప్ మీద పెట్టింది నాకు రిప్లికా. ఇక్కడ ఫైల్ చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా అక్కడ ఫైల్ మారుతుంటుంది అనమాట. సో ఇక్కడ డిలీట్ చేస్తే అక్కడ డిలీట్ అవుతుంది, ఇక్కడ యాడ్ చేస్తే అక్కడ యాడ్ అవుతుంది. కొంచెం ల్యాగ్ తీసుకుంటుంది. ఎందుకు ఇంత ల్యాగ్ తీసుకుంటుంది? అవ్వకూడదే, దీంట్లో వైరస్ వచ్చిందా, లేకపోతే ర్యామ్ సరిపోలేదా? ర్యామ్ కూడా ఈ మధ్య పెంచాను. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద బెస్ట్ మోడల్. నేను ఈ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఎవరైతే కంప్యూటర్స్ లో ఆపరేట్ చేస్తారో వాళ్ళకి నేను చెప్పేది బాగా అర్థమవుతుంది. తండ్రి ఏది చేయుట చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని చిత్తం చేయాలి, దేవుణ్ణి సంతోషపరచాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని ప్రణాళికలు ఫిట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎలా గైడ్ చేస్తే నేను అలాగే జీవించాలని నీకు ఆశ ఉంది కదా. దిస్ ఇస్ ద మోడల్. యేసుక్రీస్తు సాక్షాత్తు త్రిత్వంలో 2వ వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుని యొక్క సంపూర్ణ చిత్తం నెరవేర్చడానికి ఒక బలం, ఒకటే వచ్చింది చూస్తాం. ఇంకా మనం చాలా వచనాలు చూడాలి. ఒక బలమైనటువంటి కారణం మనకి ఇక్కడ కనపడుతుంది. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి ఒక అభ్యాసం అని చెప్పాలి. తాను ఈ భూమి మీద ఏదైతే చెయ్యాలో అవన్నీ కూడా దేనిపైన ఆధారపడి చేస్తాడంటే తండ్రి నేను ఇది చేస్తాను, మరి చేయొచ్చా చేయకూడదా అవన్నీ అడగడం. ఎప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు అదే చేస్తాడు. తండ్రి ఏది చెయ్యడు అది ఈయన చేయడు. అదే కదా దాని అర్థము. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో. కుమారుడు పని ఏంటంటే తండ్రిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తండ్రిని అబ్జర్వ్ చేసి తండ్రి ఏం చేస్తాడు, తండ్రి ఏం చెప్తాడు, తండ్రి ఎలా చెప్తాడు, ఎగ్జాక్ట్లీ రిప్లికా అలాగే చేస్తాడు. యాక్చువల్గా త్రిత్వంలో గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ లో కాంట్రడిక్షన్స్ ఉండవు. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉండవు. వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమి ఉండవు. ఎంత పర్ఫెక్ట్ యూనిటీ అంటే ఒకరిగానే కనపడటానికి కారణం ఏంటంటే పర్ఫెక్ట్ యూనిటీ అనమాట.
వాళ్ళ త్రిత్వంలో ముగ్గురు వ్యక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయంటే పర్ఫెక్ట్ యూనిటీ. మరి అలాంటప్పుడు యేసుక్రీస్తు ఆటోమేటిక్ గా చేస్తారా? ఆటోమేటిక్ గా చేయరు. ఎవరి చిత్తం వాళ్ళదే. గాడ్ ద ఫాదర్ విల్ ఇస్ డిఫరెంట్, గాడ్ ద సన్ విల్ ఇస్ డిఫరెంట్, గాడ్ ద హోలీ స్పిరిట్స్ విల్ ఇస్ డిఫరెంట్. అంటే ఇండిపెండెంట్ గా ఉన్నారు. అయితే ముగ్గురు త్రిత్వం డాక్ట్రిన్ లో ఇవన్నీ మేము టీచ్ చేస్తాం. అయితే ఆ ఆ త్రిత్వంలో ఉన్నటువంటి బ్యూటీ ఏంటిదంటే పర్ఫెక్ట్ యూనియన్. పర్ఫెక్ట్ యూనియన్ ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ కి వ్యతిరేకంగా ఎప్పుడు ఎవరు చెయ్యరు. సో గాడ్ ద ఫాదర్ ఈజ్ హోలీ, గాడ్ ద సన్ ఈజ్ హోలీ, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ హోలీ. సో వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళు పరిశుద్ధతకు వ్యతిరేకంగా వాళ్ళు ఏం చెయ్యరు. సో తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అలాగే చేస్తాడు. అదే కాని తనంతట తాను ఏది చేయ నేరడు. ఎప్పుడైనా మనం ఇటువంటి ప్రార్థన మనం చేసామా? ఏమని? ప్రభువా, నువ్వు ఏదైతే చేస్తావో నేను అదే చేస్తాను. నువ్వు ఏది చేయటం నేను చూస్తానో నేను అదే చేస్తాను. ఇక్కడ చూడండి, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని వాటినే, చూడండి తెలుగులో ఎంత క్లియర్ ఉంది, వాటినే కుమారుడు అలాగే చేయును. లెట్ మీ రిపీట్. మీకు ఈ ఈ ఈ వర్స్ మీ మైండ్ లో నాటుకొని పోవాలి. ఒక వచనం స్టడీ చేసినా కానీ మనకు కరెక్ట్ గా అర్థం అవుతుంది. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయ నేరడు. చెయ్యడు కాదు, చెయ్య నేరడు, చెయ్యని. మనం అటువంటి ప్రార్థన చేద్దామా ఇవాళ? ప్రభువా, నువ్వు ఏదైతే చేస్తావో నేను అది మాత్రమే చెయ్యాలి. దానికి భిన్నంగా నేను చెయ్య నేరకుండా ఉండాలి. ఈ వచనము నా గురించి కూడా ఇలా చెప్పబడాలి. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. 20వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది సంగతి. ఇప్పుడు కుమారుడు చూస్తాడు, తండ్రి కూడా కుమారుడికి అగపరుస్తాడు. ఇప్పుడు నాకు లెట్ మీ వాక్ ఏ మైల్ స్టెప్ ఎక్స్ట్రా ఇన్ దన్ ఆస్క్ యూ. ఇప్పుడు తండ్రి అంటే గాడ్, గాడ్ ద ఫాదర్ ఇప్పుడు నిన్ను నన్ను చూసి నేను ఇది నా బిడ్డకి ఎట్లా చెప్పకుండా ఉండాలి అని అనగలడా? అబ్రహాంతో అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాంకు ఇది నేను ఎట్లా దాచిపెడతాను అన్నాడు. ఎందుకంటే అబ్రహాము ఇదే కేటగిరీ. అబ్రహాం కేటగిరీ ఏంటి? దేవునికి అబ్రహాముకు ఉన్నటువంటి స్నేహము ఎంత అద్భుతం. అసలు అబ్రహాము దేవునికి స్నేహితుడిని రాయబడిందండి. అది మన న్యూ టెస్ట్మెంట్ లో కూడా యేసుప్రభు ఏమంటాడు? నేను మిమ్మల్ని దాసులని పిలవట్లేదు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను. 15వ అధ్యాయాలు అంటాడు. ఏం చేతనంటే యజమానుడు తాను చేసేదాన్ని దాసుడుకు చూపించాడు, కానీ కుమారుడు చూపిస్తాడు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, కెన్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు యూ? దేవుడు నీకు దాచకుండా దేవుడు తన్ను తాను నీకు రివీల్ చేసుకోగలడా? నీకు దేవుడికి అంత సంబంధం ఉందా? అది కదా ప్రశ్న. లెట్ మీ రిపీట్. మనకు చాలు, ఈ ఒక్క పాయింట్ నేర్చుకున్నా చాలు ఇవాళ బైబిల్ స్టడీలో. దీంతోనే మనం కంక్లూడ్ చేద్దాము. ఇది మన ప్రార్థన అవ్వాలి. ఏ లెవెల్లో ప్రార్థన అవ్వాలంటే మనం కూడా ఆ లెవెల్లో జీవించాలి. లేకపోతే బైబిల్ స్టడీ ఎందుకు సార్? ఏం జ్ఞానం సంపాదించుకోవడానికి బైబిల్ స్టడీ? బైబిల్ స్టడీ ఒక్క ముక్క నేర్చుకున్నా ఖచ్చితంగా అది మనకు వంట పట్టాలి, అది మనకి ప్రాక్టీస్ అవ్వాలి. ఒకవేళ అవ్వకపోతే విల్ కమ్ అంటే జడ్జ్మెంట్. రేపు పొద్దున ఎవరు నాకు తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదు సార్ అనే అవకాశం మీకు ఉండదు. మరలా చదువుతాను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఎందుకని? 20వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడు. ఎందుకు కుమారుడికి అగుపరుస్తున్నాడు తండ్రి? బికాస్ తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు. తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు కాబట్టి కుమారుడికి తండ్రి ఏదైతే చేస్తాడో మొత్తం ఇలా కనపరుస్తున్నాడు. అప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడంటే తండ్రిని అలాగే గమనిస్తున్నాడు. కుమారుడు కూడా తండ్రిని ప్రేమిస్తున్నాడు. తండ్రిని ప్రేమించిన కారణం చేత తండ్రి ఏం చేస్తాడో గమనిస్తాడు. ఆ ఆ తండ్రి చేసేవి యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే చేస్తాడు. ఇప్పుడు తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు.
తండ్రి తన్ను తాను పూర్తిగా బయలుపరుచుకోవాలి. నేను తండ్రిని గమనించాలి. తండ్రి చేసేవే నేను చెయ్యాలి. అది కదా మన అజెండా. 20వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. అంటే తండ్రికి కుమారుడికి మధ్యలో దాపరికం అనేది ఏమీ లేదు. తండ్రికి కుమారుడికి మధ్యలో ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది అంటే వాళ్ళు ఒకరినొకరు సంపూర్ణంగా ఎరుగుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు నాకు ఇంకొక ఆలోచన ఇటొచ్చింది. ఏంటిదంటే ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయాన్ని వివరిస్తున్నప్పుడు ట్రయాంగులర్ సర్కిల్ గీస్తాం. ఎందుకని గీస్తామంటే వారిద్దరూ ఏక శరీరం అవ్వాలి. అది కదా 2:24లో ఒక ఫ్యామిలీ ఒక కుటుంబమును ఇద్దరిని ఒక కుటుంబ వ్యవస్థ యొక్క మూల కారణం అదే. దేవుని యొక్క ప్లాన్, గాడ్స్ ప్లాన్ ఫర్ ఫ్యామిలీ ఈస్ దట్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ దే ఆర్ నాట్ టూ, దే షుడ్ బికమ్ వన్. హౌ దే షుడ్ బికమ్ వన్? ట్రినిటీ ఇస్ ద మోడల్. ఆ ట్రినిటీ మోడల్లో వాళ్ళు ఎట్లా ఇద్దరు ఒకటి అవుతారు? ఇదే. ఇప్పుడు భర్త ఏం చేయాలంటే తండ్రి ఏదైతే చేస్తాడో భర్త తండ్రిని చూసి అలాగే చెయ్యాలి. భార్య ఏం చేయాలంటే తండ్రి ఏది చేయటం చూస్తుందో ఎగ్జాక్ట్లీ అలాగే చేయాలి. తండ్రిని చేసేదే భార్య చేస్తే, తండ్రి చేసేదే భర్త చేస్తే భర్త భార్యకి ఎందుకు కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయండి? యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ దినాల్లో భార్య భర్తలు కొట్టుకొని రావడం కారణం ఏంటి? ఇదే. భర్త అజెండా వేరే, భార్య అజెండా వేరే. భర్త విజన్ వేరే, భార్యకి అర్థమైంది వేరే. ఈయన మాట్లాడేది ఈమెకు అర్థం కాదు, ఈమె మాట్లాడేది ఈయనకు అర్థం కాదు. నన్ను అర్థం చేసుకోవే. ఈ 20 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు సంసారం చేసిన తర్వాత ఇంకా దెబ్బలాడుకుంటా ఉంటారు. మేము కూడా అంతే. 42 ఏళ్ళు పెళ్ళి. మేమేం పెద్ద పర్ఫెక్ట్ అనుకోబాకండి. బాత్ చేసినంత మాత్రాన మేమేమో సూపర్ డూపర్ అనుకోబాకండి. వీఆర్ ఆల్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్. వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. నేను ఎలా వర్కౌట్ చేయాలో నా భార్య కూడా అలాగే వర్కౌట్ చేయాలి. నేను తండ్రి చేసేది నేను చేసినప్పుడు నా భార్య తండ్రి చేసేదే చేసినప్పుడు అప్పుడు మా ఇద్దరిలో ఐక్యత వస్తుంది. లేకపోతే ఏం చూసిన రాదు. క్వశ్చనే లేదు. విశ్వాసికి అవిశ్వాసికి పడదు, వదిలేసేయండి. కార్నల్ బిలీవర్కి స్పిరిచువల్ బిలీవర్కి పడదు, అది కూడా వదిలేసేయండి. ఇద్దరు స్పిరిచువల్ అని అన్నప్పుడు కూడా ఇద్దరిలో కార్నాలిటీ అనేది లేకుండా స్పిరిచువాలిటీ ఉండాలంటే ఏం చేయాలంటే తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు అలాగే చేస్తాడు. తండ్రి ఏది చేస్తాడో భర్త అలాగే చేయాలి. తండ్రి ఏది చేస్తాడో భార్య అలాగే చేయాలి. అప్పుడు భార్య భర్తలు ఇద్దరు ఇద్దరు ఏకమని చాలా సింపుల్. సింపుల్, జస్ట్ నార్మల్ అంతే. ఇట్ ఈస్ ఆబ్వియస్. నాకు ఈ మధ్య కాలంలో నాకు చాలా మీరేమనుకోకండి దయచేసి, నేను యథార్థంగా మాట్లాడుతున్నాను. నాకు పెద్ద క్వశ్చన్ ఉండేది, ఒక్కడన్నా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు, ఒక్కడన్నా హార్ట్ టు హార్ట్ కమ్యూనికేట్ చేసేవాడు ఉంటే బాగుండు చెప్పి ఎంతమందిని ట్రై చేశాను. దొరికాడు మంచి ఫ్రెండ్, దొరికాడు. ఏదో ఒక కారణం ఉంటుంది డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి. ఏదో ఒక కారణం ఉంటుంది. సమ్ రీజన్ ఆర్ ది అదర్. అట్లీస్ట్ నో టైం, బిజీ, ఆక్యుపైడ్, నాట్ అవైలబుల్. అట్లీస్ట్ దట్. ఐ గట్ గుడ్ ఫ్రెండ్స్. అయితే ఏంటిదంటే దెర్ ఇస్ నో టైం, నో స్పీకింగ్. ఇప్పుడు నేను నా కొడుకున్నాను అనుకోండి, మీ ఇద్దరం మాట్లాడుకోకపోతే మాకు యూనిటీ అండ్ చూస్తుంది. నేను నా భార్య, మా ఇద్దరికి యూనిటీ ఉంది అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ క్లారిటీ ఉండాలి. ఆ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు అరే నా మొక్కని నేను చూసుకుంటున్నాను అద్దంలో అని నా భార్య నన్ను చూసి అనాలి, నేను నా భార్యను చూసి అనాలి. అద్దంలో చూడటమే లేకపోతే ఆడని చూస్తుందండి. అందుకనే ప్రియమైన సోదరుల, ఏ ఇద్దరిని తీసుకున్నా కూడా ఆ ఇద్దరిలో పర్ఫెక్ట్ యూనిటీ అనేది రాదు. ఏ ఇద్దరిని తీసుకోండి, సంఘంలో ఇద్దరు సంఘ పెద్దలు తీసుకోండి, లేక ఏ ఫ్యామిలీ భార్య భర్తలను తీసుకోండి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ దిస్ పార్ట్ ఆఫ్ ది గ్రేవ్, మనకి ఈ పర్ఫెక్షన్ క్రీస్తులోని ఐక్యత మనకి ఎప్పుడు వచ్చిందంటే సమాధిని దాటిన తర్వాత వస్తుంది. అప్పుడు sanctification ప్రాసెస్ పర్ఫెక్ట్ అవుతుంది కనుక వి గో త్రూ ది టెస్ట్ ఆఫ్ ఫైర్ అండ్ వీ విల్ హ్యావ్ అల్టిమేట్ యూనిటీ అండ్ ది ఎటర్నిటీ అఫ్ కోర్స్ విల్ హ్యావ్ దట్ పర్ఫెక్ట్ యూనిటీ. దట్స్ అ డిఫరెంట్ కేస్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ పార్ట్ ఆఫ్ గ్రేవ్. బట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ మోడల్ కదా. మరలా చదువుతాను.
తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడుకుడి, వీటికంటే మరి గొప్ప కార్యం ఆయనకు చేయను. ఆ తర్వాత 21వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి మాట్లాడుతూ డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? తండ్రి మృతులను లేపి ఎలాగూ బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అంటే తండ్రి చనిపోయిన వారిని బ్రతికిస్తాడు కదా. మనకు కనీసం 3 కేసులు మనకున్నాయి. ఏంటిది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన లాజరును బ్రతికించాడు. ఓకే. మార్క్ సువార్త 5వ అధ్యాయంలో ఆయన తలితోకుమి అనే 12 ఇయర్స్ చనిపోయిన గర్ల్‌ని తిరిగి లేపాడు. ఆ తర్వాత లూకా సువార్త 7వ అధ్యాయంలో విధవరాలి కుమారుడిని వాళ్ళ సమాధికి తీసుకెళ్తుంటే ఆపి విధవరాలి కుమారుడు చనిపోయిన కుమారుడిని లేపాడు. 3 చనిపోయిన సందర్భాలు కనీసం లేఖనాల్లో మనం చూస్తాం. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. అందుకనే స్కాలర్స్ ఏమంటారంటే, లాజరు బయటికి రా అని అనకుండా పేరు పెట్టి పిలవలేదనుకో సచ్చినోడందరూ లేచి వచ్చినవాడు. ఎందుకంటే ఈజ్ గాడ్ అండ్ దెర్ ఇస్ పవర్ ఇన్ హిస్ వర్డ్. ఆయన మాటలు అని అద్భుతమైన శక్తి. ఆ మాటను బట్టే కదా సర్వప్రపంచాన్ని సృష్టించింది. కీర్తనకారుడు అంటాడు, ఆయన వాక్కు చేత సమస్తమును సృష్టించాడు. తనకిష్టం వచ్చిన వారిని బతికిస్తాడు. యాక్చువల్గా తండ్రి చనిపోయిన వారిని లేపాలి, కానీ యేసుక్రీస్తు చనిపోయిన వారిని లేపాడు. దేర్ ఫోర్ హీఈస్ గాడ్. మరి యూదులకు ఎందుకు అర్థం అవ్వట్లేదు? మరి యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి చెప్పుకుంటున్నాడు కదా. ఏమంటున్నాడు? తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడు చనిపోయిన తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. చచ్చిపోయిన వారిని లేపేది దేవుడే కదండి. జీవం పోసేది ఎవరు? దేవుడేగా. చచ్చిపోయిన వారిని లేపేది గాడ్ ద ఫాదర్ అయితే, చచ్చిపోయిన వారిని యేసుక్రీస్తు లేపుతున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు కదా. మరి ఇద్దరు దేవుళ్ళు ఉంటారా? దేవుళ్ళు ఇద్దరు ఎప్పుడూ ఉండరు, ఒకే దేవుడు ఉంటాడు. కాబట్టి అక్కడ మన త్రిత్వాన్ని మనము యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది. 22వ వచనం, తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారుడికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచుడు. ఇక్కడ ఇంకొక ట్రూత్ మనకు అర్థమవుతుంది. 22వ వచనం, తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని, యాక్చువల్గా జడ్జి చేయాల్సింది ఎవరు? గాడ్. దేవుడెవరు? ప్రాణం పోసేది దేవుడే, న్యాయం చేకూర్చేది అల్టిమేట్ జడ్జి ఎవరు? హీస్ గాడ్. తండ్రి ఎవరికి తీర్పు తీర్చుడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించినారు. ఇప్పుడు ఎవరు కుమారుడు? ఆయన ఇస్ ద జడ్జి. యేసుక్రీస్తు దేవుడు అనడానికి రుజువు ఏంటంటే హీస్ ద జడ్జి. మరి ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? గాడ్ ద ఫాదర్ gave authority to God the Son so that God the Father is honored and at the same time God the Son is also honored. అదే కదా వచనం చెప్పేది. మరలా చదువుతాను. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచున్నట్టుగా, సో కుమారుడు తీర్పు తీర్చడం వల్ల తండ్రి ఘనపరచబడాలి. తండ్రిని ఘనపరచున్నట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని, సో తండ్రిని ఘనపరిస్తే కుమారుని ఘనపరిచినట్లే, కుమారుని ఘనపరిస్తే తండ్రిని ఘనపరిచినట్లే తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. నౌ ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ అథారిటీ టు జడ్జ్. ఈ అథారిటీ ఎవరు ఇచ్చారు? గాడ్ ద ఫాదర్ ఇచ్చాడు. ఎందుకని ఇచ్చారు? వెన్ సన్ ఆఫ్ గాడ్ జడ్జెస్, గాడ్ ద ఫాదర్ హ్యాస్ టు బి ఆనర్డ్. వెన్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ టు బి ఆనర్డ్ అండ్ గాడ్ ద సన్ ఆల్సో మస్ట్ బి ఆనర్డ్ ఈక్వల్లీ. తండ్రిని ఘనపరచాలి, కుమారుని ఘనపరచాలి. తండ్రికి అధికారం కుమారునికి ఇచ్చాడు అని చెప్తున్నాడు. వింటున్న వాళ్ళతో ఏమని చెప్తున్నా అంటే, మీరు తండ్రిని ఘనపరచాలి, కుమారుని కూడా ఘనపరచాలి. ఘనపరచాల్సింది దేవుణ్ణేగా. దేవుడు ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు కదండి. దేవుణ్ణి ఒక్కడే ఆరాధించాలి, దేవుణ్ణి ఒక్కడే గణపరచాలి, దేవుణ్ణి ఒక్కడే మయంపరచాలి. ఇంకెవరిని గణపరచకూడదు కదా. దేవుని స్థానానికి దేవుందే కదా. త్రిత్వం గురించినటువంటి వివరణ ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడో చూడండి. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని
తండ్రిని ఘనపరచినట్లుగా అందరూ కుమారుణ్ణి ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. సో కుమారుని ఘనపరచాలి. కుమారుని ఘనపరచకపోతే తండ్రిని ఘనపరచలేదు. 24 వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. నా మాట విని, అంటే యేసుక్రీస్తు వారి మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యోహాను 3:36 ఏమంటాడు చూడండి. యోహాను 3:36 ఏమంటాడు చూడండి. యోహాను 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. అక్కడ ఏమన్నాడు 3:36లో? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, మొదటి భాగం. ఇప్పుడు 5వ అధ్యాయం 24వ వచనం ఏమంటున్నాడు? నా మాట విని. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నా మాట విని నన్ను పంపిన వాని యందు. తన్ను పంపిన వాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఒక పని పెట్టి భూమి మీదకి పంపించాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. సో 2 మాటలు మనం చూడాలి. ఒకటేమో నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాడు అంటే తండ్రి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే తండ్రి యందు విశ్వాసం ఉంచినట్టు, తండ్రి అయిన యేసు నందు విశ్వాసం ఉంచితే. సో త్రిత్వంలో అగైన్ ఎక్కడ కూడా విడదీయడానికి వీల్లేని అద్భుతమైనటువంటి బంధం ఇక్కడ మనం చూస్తాం. చూసారా త్రిత్వం యొక్క సిద్ధాంతం ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ మనకు రాయబడి ఉందో. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అదే పస్కా బలి పశువు వధించినప్పుడు మరణం దూత దాటిపోయింది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు, తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటాడు. మనకు మరణం లేదు, అందుకనే మరణాన్ని నిద్రగా మార్చాడు. ఈ క్షణంలో యేసుక్రీస్తు వస్తే నాకు మరణం ఉండదు. నేను ఉన్న పాటునే నేను ఎత్తపడతాను. ఐ విల్ గో అండ్ మీట్ ద లార్డ్. సో దట్స్ అ బ్యూటీ. యేసుక్రీస్తు వారు చనిపోయి వాడు తిరిగి లేస్తాడు, బ్రతికి నాయన చూసేవాడు డైరెక్ట్ గా. సో కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఇటర్నల్ లైఫ్ ఏమైనా చూస్తుందండి? ఇటర్నల్ లైఫ్ ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఉంటుంది. నాకు నిత్య జీవం వచ్చిందంటే ఎట్లా వచ్చింది? నాకు పాపమును బట్టి అపరాధం బట్టి నేను చచ్చి ఉన్నాను కదా. ఈ క్విక్ అండ్ మీ ఇంగ్లీష్లో ఉంటది. పాపముల చేత అపరాధముల చేత నా చచ్చి ఉండగా నన్ను తిరిగి లేపాడు, అంటే రీజనరేట్ చేశాడు. రీజనరేషన్ ఎట్లా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యజీవం గలవాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు, నేను ఆయనలో నివసిస్తాను. ఆయన నా యందు జీవిస్తున్నాడు, నేను ఆయన యందు జీవిస్తున్నాను. కాబట్టి ఆయన నిత్యజీవం గలవాడు, నేను నిత్యజీవం కలిగి ఉంటాను. నాకు మరణం అనేది ఉండదు, నాకు తీర్పు అనేది ఉండదు. ఎందుకంటే తీర్పు యేసుక్రీస్తు మీద పడింది. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధి లేదు. రోమా 8:1. సో యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడు, లేక పంపినటువంటి తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. ఎందుకంటే తీర్పు ఆల్రెడీ యేసుక్రీస్తుపై పడింది. దాన్ని ఇంప్యూటేషన్ అంటారు. ఇంప్యూటేషన్ అంటే ఆదాము యొక్క పాపము నా మీద పడింది, నా పాపము క్రీస్తు మీద పడింది. అదే 2 కొరింథీ 5:21. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే మన పాపం ఆయన మీద పడింది, ఆ దేవుని నీతి నాకు ఆపాదించబడింది. ఇప్పుడు 3 రకాలైన ఇంప్యూటేషన్. ఆదాము యొక్క పాపము నా మీద పడింది, నంబర్ 1. నా పాపము క్రీస్తు మీద పడింది, నంబర్ 2. క్రీస్తు నీతి నాకు ఆపాదించబడింది. లెట్ మీ రిపీట్. ఆదాము పాపము నా మీద ఆపాదింపబడింది, నా పాపము సిలువలో యేసుక్రీస్తు పైన మోయబడింది. నా తీర్పు, నా మీదకి రావాల్సిన జడ్జిమెంట్, నా మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత, నేను చెల్లించవలసిన పాపానికి రావాల్సిన క్రైము యేసుక్రీస్తు మీద పడింది. కాబట్టి హీ ఆల్రెడీ పెయిడ్ ఫర్ ఇట్. సో కాబట్టి తీర్పు నా మీదకి రాదు. ఎందుకంటే ఆయన నీతి నాకు ఆపాదించబడింది. 2 జరిగినాయి. నా మీద పాపము పోయింది, ఆయన నీతి నాకు ఆపాదించబడింది. ఎంత బ్యూటిఫుల్ ట్రూత్ చూడండి. అందుకనే నాకు నిత్య జీవం. ఆయన నీతి నాకు ఆపాదించబడింది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు,
వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీంట్లో రెండు అర్థాలు చూసుకోవాలి. ఒకటేంటంటే ఇప్పుడే వచ్చి ఉంటేదేమో స్పిరిచువల్ లైఫ్, భవిష్యత్తులో వచ్చేదేమో ఫిజికల్ లైఫ్. అది ఎప్పుడది అంటే మహిమా దేహాన్ని మనం పొందుకుంటాం. అది యేసుక్రీస్తు రెండవ రాకడలో. యేసుక్రీస్తు వారి మొదటి రాకడలో స్పిరిచువల్ విక్టరీ వచ్చింది. కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు సాతాను చెదకుదక్కబడింది. అప్పుడు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ మొదలైంది. ఎలా మొదలైందంటే యేసుక్రీస్తు రాజుగా నా హృదయంలో జీవిస్తాడు, నన్ను పరిపాలిస్తాడు, ఆయన సంఘంలో జీవిస్తాడు, సంఘము ద్వారా దేవుని యొక్క రాజ్య పరిపాలన జరుగుతుంది. ఈ లోకములోని రాజ్యములన్నీ ఆయన రాజ్యములు అవుతాయి. అది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం అది. సో ఎప్పుడైతే ఆ సాతానును, అపవాదిని, వాని దూతలందరినీ కూడా ఆయన నరకంలోకి తోసేస్తాడో, అప్పుడు సాతాను పైన ఫిజికల్ విక్టరీ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఎటర్నిటీలో వెళ్తాం. దర్ ఆర్ 2 స్కూల్స్ ఆఫ్ థాట్. 1000 ఇయర్స్ అని ఒకటి, ఎటర్నిటీ అని ఒకటి. అఫ్కోర్స్ సాతాను వాళ్ళ దూతల నరకంలోకి వెళ్ళారంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఆఫ్టర్ 1000 ఇయర్సే. 1000 ఇయర్స్ బంధించబడుతుంది, మళ్ళా యుద్ధం జరుగుతుంది కదా. సో సాతాను వాని దూతలందరూ కూడా నరకంలోకి పర్మనెంట్ గా పోయేది ఎప్పుడు అంటే ఆఫ్టర్ 1000 ఇయర్స్. సో కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే కూడా నిత్యత్వంలో మనకి వెళ్తాము. అక్కడ పాపం ఉండదు, అక్కడ సాతాను ఉన్నాడు, పడిపోయిన దేవదూతలు అంటూ, అక్కడ దేవుడు, దేవుని ప్రజలు, యూనిటీ ఆఫ్ ది స్పిరిట్ అద్భుతంగా అక్కడ మనం చూస్తాము. సో మృతులు దేవుని కుమారుని శబ్దము విని గడియ, క్రీస్తు యొక్క రెండవ రాకడ అది మొదటిది. అది రెండవది. మొదటిది ఏంటంటే భూమి మీద అంటే నా ఆయన ఆయన ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి అని పిలుస్తుంటాడు. ఆయన దేవుడు పిలుస్తాడు, సువార్త ద్వారా మనం పిలుస్తాడు. సో వాక్యాన్ని వింటున్నప్పుడు క్రీస్తు, అదే రోమపత్రిక 10వ అధ్యాయం అంటాడు, యేసుని గూర్చి వింటున్నప్పుడు మనలో విశ్వాసం పుట్టుకొస్తుంది. ఆ విశ్వాసం పుట్టుకొచ్చినప్పుడు ఆ దేవుడు ఆయన మృతులలోంచి తిరిగి లేచాడని విశ్వాసం నాలో ఉంటుంది. నోటితో యేసు ప్రభువును ఒప్పుకుంటా నేను రక్షించబడతాను. సో ఆ ట్రూత్ అన్నమాట. సో వినువారు జీవిస్తారు, ఆయన మాటలు వినువారు జీవిస్తారు. ఆయన మాటల్లో జీవం ఉంది. యోహాను సువార్త 6:63 మనం ఆల్రెడీ గతంలో చూసాం. 26వ వచనం, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడి ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తాటే జీవము గలవాడి ఉన్నట్టుకు కుమారునికి అధికారం అనుగ్రహించడం. సో ఇప్పుడు కుమారుడు తనంతట తానే జీవం కలిగినాడు. ప్లీజ్ రిమెంబర్, మనం ఎవరం కూడా తనంతట తానే మన జీవం లేదు మనలో. వీఆర్ డెడ్ స్పిరిచువల్లీ. ఆయనలోని జీవము నాకు వెలుగైంది. యోహాను సువార్త 1:4. ఆయన జీవము నాకు నిత్య జీవమైంది. సో నేను నా అంతట నేను ఒక్క దేవుడు మాత్రమే తనంతట తాను జీవం గలవాడు. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. గాడ్ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండింగ్. గాడ్ డస్ నాట్ టేక్ లైఫ్ ఫ్రమ్ ఎనీ అదర్ ఎల్స్. సో దెర్ ఇస్ లైఫ్ ఇన్ గాడ్. లైఫ్ అనేది దేవునిలో నుంచే రావాలి. సో తనంతట తానే జీవం గలవాడు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు. ఆయన 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 చనిపోయిన వారిని బ్రతికించడం మాత్రమే కాకుండా హీఈస్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఆయన జడ్జ్, హీస్ ఆయన న్యాయాధిపతి, తీర్పు తీర్చువాడు. ఎన్ని ట్రూత్స్ ఉన్నాయండి అందులో. 27వ వచనం, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించి. చూసారా, మనుష్య కుమారుడు అనే పదం ఇక్కడ కనపడింది. మనుష్య కుమారుడు ఇస్ అ టైటిల్. అంటే హీఈస్ గాడ్, ఆయన దేవుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదారు. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ మనం చూడగలం. సో వైట్ థ్రోన్ జడ్జిమెంట్. సో మొదటి పునరుద్ధానము, రెండు పునరుద్ధానములు. మొదటి పునరుద్ధానము నీతివంతుల పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము పాపుల పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానం కూడా డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి. అదే మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో తన వరుసలో బ్రతికించబడదురు అనే మాట అంటాడు. అట్లీస్ట్ మనం ఒక పారా కవర్ చేసాం. 19th వర్స్ నుండి 29వ వచనం వరకు మనం చూసాం. దీంట్లో మనం రీక్యాప్, నేను ముగించక మునుపు నేను రీక్యాప్ చేస్తున్నటువంటి, మరలా మీకు గుర్తు చేస్తున్న పాయింట్ ఏంటంటే, మనం నేర్చుకున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ఒక సామాన్యమైన మానవుడిగా భూమి మీద దేవునిపై ఆధారపడి పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఎలా పర్ఫెక్ట్ గా జీవించాలో మనకు ఒక మోడల్ పెట్టాడు. ఎట్లా పెట్టాడు? తండ్రి కుమారుడిని ప్రేమిస్తాడు, తండ్రి చేసేవన్నీ కుమారుడు చూపిస్తాడు,
కుమారుడు తండ్రిని ప్రేమిస్తాడు, తండ్రి చేసేవన్నీ కుమారుడు చూస్తాడు, అలాగే చేస్తాడు, ఇంకా వేరేవేవి చెయ్యనేరడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన వారిని కుమారుడు తనకి ఇష్టమైన వారిని బ్రతికిస్తాడు. అంటే కుమారుడు ఇష్టం ఏమిటి? తండ్రి ఇష్టం నెరవేర్చడం కుమారుడు ఇష్టం అనమాట. సో కుమారుడు తనకి ఇష్టమైన వారిని బ్రతికిస్తాడు. బ్రతికించేది ఎవరు? దేవుడే. అది 21వ వచనం. 22వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ఆయన జడ్జి, న్యాయాధిపతి. కాబట్టి ఆయన యందు విశ్వాసం వస్తే మనలో నిత్యజీవం ఉంటుంది. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత ఆయన తీర్పు మొదటి పునరుద్ధానం, 2 పునరుద్ధానాలు. మొదటి పునరుద్ధానం నీతిమంతుల పునరుద్ధానం, రెండో పునరుద్ధానం ఏమో అది అది పాపుల పునరుద్ధానం, వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అంటారు. సో అది ఇక్కడ ఈ 19వ వచనం నుండి 29వ వచనం వరకు కూడా మనము చూసే అద్భుతమైనటువంటి సత్యాలు. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి ఎంత అద్భుతంగా చేశాడంటే అంత అద్భుతం చేశాడు. కాబట్టి ఆయన ఘనపరచాలి. తర్వాత సర్వాధికారం ఆయనకు అప్పగించి ఉన్నాడు. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఆయన మనుష్య కుమారుడు అనే విషయాన్ని మనం చూసాము. మాదిరి తనంతట తాను ఏమి చేయనేరడు, వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేయును, తాను చేయి వాటిని ఎల్లటి ఆయనకు అగుపరుచుచున్నాడు. 5వ అధ్యాయం 30 వచనం దేవుని చిత్తమైతే మళ్ళీ మనం నెక్స్ట్ టైం మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాము. ఇంతటితో నేను ఆపేస్తాను. లెట్ us pray. మనం ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకున్న ట్రూత్స్ గుర్తుపెట్టుకుని అవి మన ప్రేయర్ పాయింట్స్ లాగా మనం చేసుకోవాలి. అవి దేవుడి దగ్గర తీసుకొస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ప్రేయర్ పాయింట్స్, ప్రేయర్ పాయింట్స్. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు బ్రదర్ ఆశీర్వాదం గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.